దేవుని పరిచర్యలో స్థానం దక్కటం అనేది అంత తేలికైన విషయం కాదు. పరిచర్య దక్కింది, అపోస్తలత్వం దక్కింది అంటే కృప దొరికింది. ఆ విషయంలో దేవుని కృప సదరు వ్యక్తులకు, భక్తులకు దొరికింది. దేవుడు అనుగ్రహించాడు. అది అందరికీ లభించేది కాదు. 1000లో ఒకడికి అన్నట్టు, అలాగే 1000లో ఒక ఆమెకు. ఆదివారం చూడండి, వేలాది మంది వచ్చి కూర్చుంటారు. ఇప్పుడు కూడా చూడండి, అనేకులు కూర్చున్నారు. కానీ ఇంతమందిలో ఎంతమంది నిజంగా దేవుని పరిచర్యలో పాలు పంపులు పొందే భాగ్యం పొందారు? దేవుని పరిచర్య చేసే అదృష్టం ఎంతమందికి దక్కింది? అలాగే దేవుని ద్వారా పంపబడి అపోస్తలుడుగా, లేకపోతే ఒక సేవకుడుగా, సువార్థికుడుగా, ఒక కాపరిగా, ఒక సంఘ నిర్మాణకుడుగా సేవ చేసే అదృష్టం ఎంతమందికి దక్కింది? వేల కొలదిగా మనుషులు వస్తున్నారు, కూర్చుంటున్నారు, వాక్యం వింటున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు, తమ కలిగింది ఏదో అందులో వేస్తున్నారు, వెళ్ళిపోతా ఉన్నారు. చాలామంది దేవుని వాక్యాన్ని వింటున్నారు. వచ్చిన వాళ్ళందరూ అనేకులు వాక్యం వింటానే ఉన్నారు. కానీ విన్న అందరికీ కూడా అవకాశం లభించాల. నీలోనే కొంతమంది అదృష్టవంతులు ఉన్నారు, దేవుడి కృప పొందిన వాళ్ళు. వాళ్ళకి దేవుని ఎడల ప్రేమ ఉంది, ఆసక్తి ఉంది, దేవుని కోసం బతకాలన్న తపన ఉంది. దేవుని కృప కూడా వాళ్ళకు దొరికింది. వాళ్ళు దేవుని పరిచర్యలో పాలు పంపులు పొందారు. మీలో కొందరు పరిచర్య చేయించుకొని వెళితే, మీరు దేవుని సంఘము గనక, క్రీస్తు శరీరం గనక మీకు పరిచర్య చేసే భాగ్యాన్ని గొప్ప భాగ్యం అని ఎంచుకొని మీకు సేవ చేసే పరిచర్య కొంతమంది చేస్తున్నారు. సేవా పరిచర్య, మీరు వాడిన వాషం కడిగేదాకా. పరిచారకులుగా కొంతమంది ఈ పరిచర్యలో పాలు భాగస్తులయ్యారు. అలాగే సేవకులుగా కొంతమంది మీకు ఉపదేశించడానికి, లేదా కొన్ని ప్రాంతాలకు వెళ్ళి ఉపదేశించి పరిచర్య చేయడానికి అపోస్తలులుగా పంపబడినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. అందరూ లేరు. వేల మంది ప్రజలలో కనీసం వందల సంఖ్యలో కూడా లేరంటే ఆశ్చర్యం కాదు. కానీ అది నిజం, పచ్చి నిజం. ఇప్పుడు చక్కగా కూర్చున్నారు, కాసేపు వింటారు, లేచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఇక మీ పనులు మీ తిప్పలు మీ. ఈ కూర్చున్న కాసేపు కూడా ఆ అప్పులు ఎట్టనో, ఆ సమస్యలు ఎట్టనో, ఈ రోగం రిపోర్ట్ వచ్చింది, ఈ రిపోర్ట్ ఎట్ట మారిద్దో, అబ్బాయికి ఉద్యోగం రాలేదు ఎట్టొచ్చిద్దో, అమ్మాయికి పెళ్లి కాలేదు ఎప్పుడైద్దో, లేకపోతే అబ్బాయి పెళ్లి పెటాకులు అయింది, మరి అమ్మాయి వచ్చిద్దా ఆ కోడలో, లేకపోతే ఇంకొక అమ్మాయిని చేయాలా, ఇటు బతికేందో. ఈ కూర్చున్న కాసేపు కూడా కొంతమంది పెద్దోళ్ళకి ఈ ఆలోచనలు, చిన్నోళ్ళకేమో వేరే ఆలోచనలు. అరుదుగా కొంతమందికి మాత్రమే దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు, దేవుడు నా నుంచి ఏం ఆశిస్తున్నాడు, నేను దేవుని చిత్తం ఎలా తెలుసుకోవాలి, ఎలా నెరవేర్చాలి, దాన్ని ఎలా సాధించాలి, నేను ఈ భూమి మీద ఉండగానే పరలోకంలో నాకు సమస్తం ఎలా సమకూర్చుకోవాలి, దేవుని చిత్తం నా ఎడల ఏముంది, నేను దేవుని పని ఎట్లా చేయాలి, ఒకవేళ దేవుడు నన్ను పిలిస్తే ఏ పనికి నేను సిద్ధపరచబడాలి, పరిచర్యలో నేను భాగస్తుడిని కావాలి, భాగస్తురాల్ని కావాలి. ఇట్లాంటి ఆలోచనలు రేరుగా కొంతమందికి మాత్రమే ఉంటాయి. నాకు తెలుసు ఎక్కువ శాతం మందికి ఉండవు. జస్ట్ వస్తారు, కూర్చుంటారు, 4 మాటలు వింటారు, వెళ్ళిపోతారు. మళ్ళీ వస్తారు, కూర్చుంటారు, 4 మాటలు వింటారు, వెళ్ళిపోతారు. అంతవరకే. అంటే వాళ్ళ భక్తికి ఒక పరిధి గీసుకున్నారు. ఇంకో రకంగా చెప్పాలంటే ఒక చట్టం గీసుకున్నారు. ఆ పరిధిలోనే వాళ్ళు ఉంటారు. అది దాటి ముందుకు భక్తి చేయడానికి వాళ్ళు ఇష్టపడరు. ఆ హద్దులోనే వాళ్ళు ఉండిపోతారు. వాళ్ళ జీవితాంతం అందులోనే కడతీరిపోతుంది. కానీ కొంతమంది పరిధులు గీసుకోరు. ప్రస్తుతానికి ఇలాగున్నాను, భవిష్యత్తులో నా తండ్రి నన్ను ఎలా సిద్ధపరిచి వాడుకుంటే అలాగా. నేనైతే ఏ పరిధి గీసుకోలేదు, నేనైతే ఏ హద్దు గీసుకోలేదు. ఆయన చిత్తం. ఆయన నన్ను ముందుకు ఎలా తీసుకెళ్తాడో, నన్ను ఏ కోణంలో వాడుకుంటాడో నాకైతే ఆశ ఉంది. నాకు దేవుడిచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని, ఈ మానవ జీవితం చాలా విలువైన జీవితం. జంతువుకి భాగ్యం లేదు, పక్షికి భాగ్యం లేదు, చరాచర జీవకోటికి ఈ భాగ్యం లేదు. ఒక మానవ జాతికి మాత్రమే ఈ భాగ్యం ఉంది. అందులో అందరికీ రక్షణ లేదు. నాకు రక్షణ దొరికింది. నేను దేవుని బిడ్డనయ్యాను. సో దేవుని బిడ్డనై దేవుని సేవ చేసేది, దేవుని పాత్రగా వర్ధిల్లేటువంటి భాగ్యం నాకుంది. ఈ భాగ్యాన్ని నేను వినియోగించుకోవాలి. దేవుని వాడుకోవటం కాదు, దేవుని కోసం వాడబడాలి. ఎంతో కొంత నేను దేవుని కోసం ఖర్చు అయిపోవాలి. ఎంతో కొంత నా లైఫ్లో కొంత టైం దేవుని పరిచర్య కొరకు, దేవుని చిత్తం కొరకు, దేవుని అపోస్తలత్వం కొరకు వాడబడాలి, ఖర్చు అవ్వాలి అనేటువంటి రంది అందరికీ ఉంటే చాలా బాగుండు. కానీ ఉండదు. ఉన్నోళ్ళందరూ ధన్యులు. కొంతమంది పరిచర్య చేసేవాళ్ళు అయితే, కొంతమంది పరిచర్యను వినియోగించుకొని వెళ్ళిపోయేవాళ్ళు. చెప్పులు అందించేవాడు పరిచర్య చేస్తుంటే చెప్పులు అందుకొని వెళ్ళేవాడు పరిచర్య పొందుతున్నాడు. పరిచర్య పొందుతున్నవాడు పరిచర్య చేసేవాడిని చూసినప్పుడు కొంచెం సిగ్గుపడాలి. ఎన్నోసార్లు నేను వీరి ద్వారా పరిచర్య పొందాను, కానీ నేను పరిచర్య చేయలేకపోతున్నాను. ఎందుకని దేవా, నేను అర్హుని కాదా, అర్హురాల్ని కాదా అని దేవుని ముందు కూర్చొని ఆడవాలి, కన్నీరు గార్చాలి. ఆ విషయంలో దేవుని ముందు విజ్ఞాపన చేయాలి. నాకు ఆశ ఉంది, నీ పరిచర్య చేయాలని, నాకు స్థానము కల్పించు అని. ఎందుకంటే అదేదో ఆలాటోలాగా దొరికేది కాదు. కొంతమంది అలా పరిచర్యకు దేవుడు పిలుచుకున్న వాళ్ళు దాన్ని తేలికగా ఎంచినందున పోగొట్టుకున్నారు. పోగొట్టుకున్న తర్వాత మళ్ళీ ఆ పరిచర్య పొందడానికి వాళ్ళు ఎంత తిప్పలు పడినా మళ్ళీ వాళ్ళకి ఆ స్థానం దక్కల. కొంతమంది అనుకున్నారు, శాలేమన్న నన్ను తిరిగి చేర్చుకోలేదు అని. ఇక్కడ శాలేమన్న పెత్తనం కాదు, పెత్తనం పరిశుద్ధాత్మది.
పెత్తనం పరిశుద్ధాత్మది. నీకు అప్పచెప్పబడిన పరిచర్య విలువైంది, అది శ్రేష్టమైంది. దానికి తగిన విధంగా నీ వ్యక్తిత్వాన్ని నువ్వు దిద్దుకోవాలి, నీ అడుగులు నువ్వు జాగ్రత్త చేసుకోవాలి. నువ్వు బరితెగించి ఎట్లా పడితే అట్లా వ్యవహరించకూడదు, ప్రవర్తించకూడదు. సాక్ష్యం చాలా ముఖ్యం. సాక్ష్యం కోల్పోతే, మనం సాక్ష్యం కోల్పోయి పరిచర్య చేయడం సంఘానికి క్షేమం కాదు. అందుకని సంఘ క్షేమాభివృద్ధి దృష్ట్యా కొంతమంది దారి తప్పినప్పుడు వారిని కొంతకాలం పక్కన పెట్టే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకు అంటే వాళ్ళు పొరపాటు పడినందుకు. ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటే, పరిచర్య ఏముందిలే, అయినా నేనేం ప్రసంగికున్నాను, దుడ్లు గడిగే పరిచర్య ఏముంది, అదేం పెద్ద పరిచర్య. ఏముంది పాత్రలు గడిగే పరిచర్య, ఏముంది ఊడ్చే పరిచర్య, ఏముంది తోమే పరిచర్య, ఏముంది వడ్డించే పరిచర్య, ఏముంది. నేను చెప్తున్నాను, అపోస్తలుల కార్యములో భోజన బల్ల దగ్గర పరిచర్య చేయడానికి కూడా దేవుడు యోగ్యతను చూశాడు. భోజన బల్ల దగ్గర పరిచర్య చేయడానికి కూడా మంచి సాక్ష్యము, మంచి పేరు అంటే మంచి సాక్ష్యం అని అర్థం. కావాలంటే అపోస్తలుల కార్యం 6వ అధ్యాయం మీరు తీసి చూడండి. పేరు కావాలి. ఎట్టబడితే అట్ట బతికే వాళ్ళు పరిచర్యకు పనికిరారు. వాళ్ళు ఎలా ఉండాలంటే మంచి పేరు పొందిన వాళ్ళు, అంటే మంచి సాక్ష్యం కలిగిన వాళ్ళై ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు దేవుని సన్నిధిలో పరిచర్య చేసే వాళ్ళు సాక్ష్యం లేకుండా ఉన్నారనుకో, వాళ్ళే లోపాయకారితనంగా ఉన్నారనుకో, వాళ్ళని చూసి మిగిలిన వాళ్ళు చెడిపోతారు. పరిచర్య చేసేవాడే ఎలాగుంటే, సన్నిధిలో ఎప్పుడు ఉండి దేవుని పని చేసేవాడు ఎలా ఉంటే, బయట తిరిగే వాళ్ళం మనం ఎట్లా ఉంటాం? సన్నిధిలో ఉన్నవాడే బలహీన పడితే మనం బడమైంది అని సంఘం తన పవిత్రత కోల్పోతుంది, తన పరిశుద్ధత కోల్పోతుంది. కానీ నాయకత్వం యొక్క బాధ్యత ఏంటి? సంఘం యొక్క పవిత్రత, పరిశుద్ధత కాపాడాలంటే క్యారెక్టర్ లేని వాళ్ళని తీసుకోకూడదు, క్యారెక్టర్ గల వాళ్ళని తీసుకోవాలి. సాక్ష్యం లేని వాళ్ళని తీసుకోకూడదు, సాక్ష్యం కలిగిన వాళ్ళని తీసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఏమన్నాడు? మంచి పేరు పొందిన 7 మనుషులను మీరు ఏర్పరచుకోండి. ఒట్టి మంచి పేరేనా? ఇంకా ఏమేమి చూసారో చూడండి. ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని, అదిగో పరిశుద్ధాత్మతో నిండుకున్న వారై ఉండాలి. అంతేకాదు దేవుని వాక్య జ్ఞానంతో నిండుకున్న వారై ఉండాలి. జ్ఞానంతో నిండుకోవటం అంటే పరిశుద్ధాత్మ అనుగ్రహించేటువంటి జ్ఞానం, లోక జ్ఞానం కాదు. లోక జ్ఞానంతో నిండుకున్న వాళ్ళు లోకానుసారంగా వ్యవహరిస్తారు. కానీ దేవుని పనికి లోక జ్ఞానం పనికిరాదు. దేవుని పనికి దేవుని జ్ఞానం కావాలి. కాబట్టి మంచి పేరు, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులు మీలో ఏర్పరచుకొనుడి, మేము వారిని పనికి నియమింతుము. చదువు. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యందును. మేము చేయాల్సిన పని ఒకటి ఉంది. మేము ప్రార్థించుట యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక మేము ఉండాలి. మేము మొదట ప్రార్థించాలి, దేవుడితో గడపాలి. రెండవది దేవుని వాక్కు తీసుకొని ప్రజల్లోకి వెళ్ళి మేము ప్రకటించాలి. ఇది మా పని. ఈ పని పక్కన పెట్టి మేము ఫుడ్ పెట్టుకునే పనిలోనూ, లేకపోతే భోజనాలు అందరికీ వాటాలేసి పంచే పనిలోనూ, ఇట్లాంటి పనుల్లో మేము ఉండకూడదు. మేముంటే సంఘం యొక్క గ్రోత్, అభివృద్ధి ఆగిపోయింది. సంఘం యొక్క ఎదుగుదల ఆగిపోయింది. సంఘము క్షేమంగా ఉండటం ఎంత ముఖ్యమో, సంఘము అభివృద్ధి చెందడం కూడా అంతే ముఖ్యం. కాబట్టి క్షేమ, అభివృద్ధి అనే 2 మేము చూడాలి. క్షేమం కోసం మీలో మీకు గుద్దులాట లేకుండా, వివాదం లేకుండా మీరందరూ సామరస్యంగా ఉండినట్లు ఒక 7 మనుషులను ఏర్పరచుకోండి. వాళ్ళు ఇట్లాంటి వ్యవహారాలన్నీ చూస్తారు. వాళ్ళు సంఘాన్ని ఇట్లాంటి వివాదాలు, క్లాషెస్ రాకుండా వాళ్ళు కాపాడుతారు, క్షేమంగా ఉంచుతారు. మేమేమో ప్రార్థించి వాక్యం ప్రకటించే పనిలో మేము బిజీ అవుతాం అని చెప్పి ఒక 7 ఏర్పరచుకున్నారు. ఆ 7 గురించి కూడా అక్కడ రాసుంది. ఈ మాట జన సమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకొనిన వాడైన స్టెఫను, ఫిలిప్పు, ప్రోకోరు, నీకానోరు. రూల్ అంటే అది, రీజన్ అది. ఆనాడు భోజనపు బల్ల దగ్గర పరిచర్య చేయాలి అంటే కూడా దానికి ఎవరిని పడితే వాళ్ళు ఎంచుకోవాలా. వాళ్ళు మంచి పేరు కలిగిన వాళ్ళని చూశారు, మంచి సాక్ష్యం కలిగిన వాళ్ళని, క్యారెక్టర్ కలిగిన వాళ్ళని. రెండవది పరిశుద్ధాత్మతో నిండుకున్నారా లేదా అని చూశారు, వారు ఆత్మ సంబంధులా కాదా అని చూశారు. మూడవది వారు దైవిక జ్ఞానంతో ఉన్నారా లేదా. దైవిక జ్ఞానం, ఎవరితో ఎలా వ్యవహరించాలి, ఎలా ఓర్పు సహనాలు కలిగి ఉండాలి, ఎలా సామరస్యత కలిగి ఉండాలి, ఎలా ప్రేమ కలిగి ఉండాలి అనే విషయాలని వాళ్ళు ఎరుగున్నారా లేదా అనేవన్నీ పరిశీలించి అలా వాళ్ళకి కనిపించినప్పుడు వాళ్ళ మీద చేతులుంచారు అని రాస్తుంది. అంటే ఇక్కడ ఒక సేవకుడుగా సంఘానికి ఉపదేశం చేయడానికి మాత్రమే మనం చేతులుంచే కార్యక్రమం పెట్టాం. కానీ అసలు వాస్తవంగా బైబిల్ చెప్పినటువంటి అసలు ఒరిజినల్ ఏంటంటే, దొడ్లు గడగడానికి నియమించబడే వ్యక్తి మీద కూడా ఇవన్నీ పరిశీలించుకోవాలి. దొడ్లు గడగడానికి ఉన్న వ్యక్తి విషయంలో కూడా మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తి అయి ఉండాలి. రెండవది పరిశుద్ధాత్మతో నిండుకున్న వ్యక్తి అయి ఉండాలి. మంచి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి అయి జ్ఞానం కలిగి ఉండాలి. ఈ కొలతలు చూసి వారి మీద చేతులు ఉంచాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిచర్య అంత మంట ఎందుకు మండిందంటే, వాళ్ళు ఏది చేసినా అంత నాణ్యంగా చేశారు. సంఘం ఎఫెక్ట్ ఎంతగా పనిచేసిందంటే, ఒక బలమైన ఉజ్జీవం వచ్చింది. సంఘంలో ఎవడి డబ్బు వాడిదే, ఎవడి సొమ్ము వాడిదే, ఎవడి వాస్తులు ఆడి అని చెప్పి అన్నది లేదు. అప్పుడు
అందరూ తమ కలిగిన చర స్థిరాస్తులను అమ్మి తీసుకొచ్చి అపోస్తల పాదాల దగ్గర పెడితే వాళ్ళ ఆ ధనాన్ని తీసుకొని బీద ధనిక అనే వ్యత్యాసం లేకుండా అందరికీ సమష్టిగా పంచారట. ఇప్పుడు ఇక సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకే ఆధిక్యతలో ఉన్నారు. ఎవడు ఎక్కువ ధనవంతుడు లేడు, ఎవడు దరిద్రుడు లేడు, అందరూ సమష్టిగా ఉన్నారు, అందరూ ఈక్వల్ పొజిషన్లో ఉన్నారు. అంతేకాదు ప్రతిదీ సీరియస్గా తీసుకొని వాళ్ళు జాగ్రత్తగా అడుగులు వేశారు. అందుకే నాటి సంఘం యొక్క మాదిరి తరతరాల సంఘాలకు దీర్ఘకాల మాదిరి అయింది, శాశ్వత కాల మాదిరి అయింది ఆనాటి సంఘం. కొడితే గట్టి కొట్టు మంచి. ఈనాడు మనకు కలిగిన సమస్తం కూడా తీసుకొచ్చి ఇక్కడ కుప్పై సమష్టిగా పంచుకుందాం అంటే నెక్స్ట్ వీక్ ఎవరు కనపడరు చర్చిలో, నీకు దండోరా బాబా అని. కనపడితే ఎవరు కనపడతారు తెలుసా? ఏమీ లేని వాళ్ళు కనపడతారు. కానీ కాస్త కూస్తో కలిగిన వాళ్ళు మాత్రం నెక్స్ట్ వీక్ కనపడరు. ఎందుకో తెలుసా? ఆయనేంది అందరూ అమ్మి తీసుకొని రండి, అందరం కలిసి పంచుకుందాం అంటున్నాడు, వాళ్ళే పనేనే అని సర్దుకుంటారు. అందుకే నేటి సంఘపు దుస్థితి ఇలా ఉంది. సరేలే గుడి కన్నా మెల్లనయం కదా అని ఏదో కొంతలో కొంత నడుస్తుందని నడిపించుకుంటూ పోతున్నారు. ఈనాడు పరిస్థితి అది. వాస్తవంగా చెప్పాలంటే ఆనాడు ఉన్న నాణ్యత ఈనాడు కొరవడింది. ఇక ఏందన్నా ఇది మారదా, ఎప్పటికీ ఇది ఇంతేనా అంటే నోనో, అట్లా కాదు, మారిద్ది. ఇట్లా అపసవ్యంగా ఉన్నటువంటి సంఘాన్ని తీసుకొని పోవడానికి కాదు ఆయన వస్తుంది, పరిపూర్ణురాలైన కన్యను తీసుకొని పోవడానికి వస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. యేసుప్రభు రెండో రాకడలో ఎవరిని తీసుకొని పోతానికి వస్తున్నాడు? అష్టవంకలు కలిగినటువంటి నేటి సంఘాన్ని కాదు. ఈరోజు ఇలా ఉండొచ్చు, ఈ సంఘం ఇలా ఉంటుండొచ్చు, మీకు అట్లా కనపడుతుండొచ్చు, కానీ దీన్ని ఆయన చెక్కుకుంటాడు. ఇప్పుడు ఆల్రెడీ సంఘంలో పనిచేస్తున్నాడు. అయితే మరి అపోస్తల కార్యం నాటి అనుభవం మళ్ళీ ఈ సంఘం ఎప్పుడు చూసిద్దన్నా అనే ప్రశ్న మీరు నన్ను వేయండి. వేశారా? వేశారు. ఇప్పుడు నేను సమాధానం చెబుతాను. ఎప్పుడంటే మళ్ళీ అగచాట్లు సంఘానికి ఎప్పుడు వస్తాయో అప్పుడు వచ్చింది. ఇంకా మనకు మహాశ్రమలు ఎప్పుడు వస్తాయో అప్పుడు వచ్చింది మళ్ళా సంఘానికి ఆ ధన్యత. ఆనాడు ఆ శ్రమలో ఉన్నప్పుడు వాళ్ళంతా అలా ఐక్యమయ్యారు. రేపు కడవరి దినాల్లో ఇంకా కొద్ది సంవత్సరాల్లో ఒక కార్యం జరగబోతుంది. ఆ కార్యం జరిగినప్పుడు భూలోక జనులంతా ఒకటవుతారు, సంఘం ఒక్కటిగా ఉంటుంది. ఉన్న సకల జనములు ఒకటవుతారు, వాళ్ళంతా ఒకటవుతారు, సంఘం ఒక్కటే సపరేట్. జాగ్రత్త. ఒకవేళ నీ బిడ్డలు దేవుని పని చేయకపోయినా సరే వాళ్ళు ఏదో దేశాల్లోకి పోయి బాగుపడాలి, సుఖపడాలని కోరుకోవద్దు. భారతదేశంలో ఉన్నటువంటి ప్రేమ, ఆప్యాయత, సెంటిమెంట్ మిగిలిన దేశాల్లో, చాలా దేశాల్లో మనకు కనపడదు. అందుకే మేరా భారత్ మహాన్. స్తోత్రం చెప్పండి అందరూ, స్తోత్రం చెప్పండి అందరూ కలిసి గట్టి. దురాచారాలు కొన్ని ఉన్నాయి, కొన్ని పిచ్చి చేష్టలు ఉన్నాయి, అవన్నీ మారాలని ఇప్పుడు మనం కష్టపడుతున్నాం. కొన్ని మాత్రం సూపరం. నా చిన్నప్పుడు ఇంటికి వచ్చిన వాళ్ళకి నీళ్ళు ఇప్పితే తన్నేవాళ్ళు మమ్మల్ని. చుట్టం అనేవాడు ఇంటికి వస్తే సచ్చినట్టు తొట్టికాడికి పోయి నా చెంబు తీసుకొని, ఇత్తడి చెంబులు ఉండే, అదే చెంబుతో బుడుతారు తరిగిపోతే. ఆ చెంబు నిండా నీళ్లు ముంచి వచ్చిన చుట్టానికి అందిస్తే వాళ్ళు కాళ్ళు కడుక్కొని లోపలికి వచ్చేవాళ్ళు. మర్యాదలు నేర్పారు, పద్ధతి నేర్పారు. సరేలే, మన సబ్జెక్ట్ వేరే దానికి వెళ్ళిపోతుంది. మరి అసలు వదిలిపెట్టాము. అటు పాయింట్కి వద్దాం. పరిచర్యను అతడు నిర్లక్ష్యపరిచాడు, అపోస్తలత్వాన్ని తేలికగా ఎంచాడు. అందుకే ఏమని చెప్పాడంటే పోగొట్టుకున్నాడు అని చెప్పాడు. దేవుడు తీసేశాడని చెప్పలా. ప్రియులారా గుర్తుపెట్టుకోండి, దేవుడు ఒక వ్యక్తికి తొందరపడి ఇవ్వడు, మనస్ఫూర్తిగా ఇచ్చాడంటే దేవుడు తిరిగి తీసుకోవడానికి ఇష్టపడ్డాడు. దేవుడు తీసుకోవడానికి ఇష్టపడ్డాడు. ఒకవేళ దేవుడు తీసుకోవడానికి ఇష్టపడ్డాడు కాబట్టి ఇక మన దగ్గర అది స్థిరంగా నిలిచే అవకాశం ఉందా అంటే లేదు, మనం పోగొట్టుకునే ఛాన్స్ ఉంది. అలా యూదా పోగొట్టుకున్నాడని రాస్తుంది. అందుకే మీకు చెప్తున్నాను, దయచేసి దేవుడు మీకు ఇచ్చినటువంటి చిన్నదే కానీ పెద్దదే కానీ పరిచర్య కానీ చిన్న ప్రార్థనా గుంపు నువ్వు నడిపించినా సరే, నువ్వు పిలిస్తే నలుగురు వచ్చి నీతో పాటు మోకాళ్ళు వేశారంటే అది చిన్న విషయం కాదు, అది దేవుడు నీకు ఇచ్చిన ధన్యత. తమ్ముడు, నువ్వు పిలిస్తే నీతో పాటు నలుగురు వచ్చి ప్రభు ముందు మోకాళ్ళు వేసి నీతో కలిసి రోజు ప్రార్థన చేస్తున్నారంటే నీ పిలుపుకి, నీ వాకుకు దేవుడు ఇచ్చిన వెయిట్ అది. లేదా దేవుడు వస్తాడు నువ్వు పిలిస్తే? ఎవరు వస్తారమ్మా నువ్వు పిలిస్తే? ఎవ్వరు రారు. ఒక చిన్న ప్రార్థన గుంపు నడిపించి ఆధిక్యత నువ్వు పొందావంటే దేవుడు నీకు ఇచ్చిన కృప. దేవుని సన్నిధిలో ఏ పరిచర్యలోనైనా నీకు అంత స్థానం దక్కిందంటే అది దేవుడు నీకు ఇచ్చిన కృప. నువ్వు ఏది చేసినా పరిశుద్ధుల కొరకు నువ్వు చేస్తున్నావు, ప్రభు శరీరం కొరకు నువ్వు చేస్తున్నావు కనుక నువ్వు ప్రభువుకి చేస్తున్నట్టుగా దేవుడు తీసుకుంటాడు. అవుకు నిన్ను పిలిచుంటే అది నీ ధన్యత, నీ అదృష్టం, నీ భాగ్యం. దాన్ని తృణీకరించొద్దు. ఆకలైన, వస్త్రహీనతైన, నిందైన, అవమానమైన, తృణీకారమైన, ఎగతాళైన, లేమైనా, కొరతైనా, కొదువైన, దరిద్రతైన, హింసైన, కటకమైన, ఉపద్రవమైన ఏదైనా సరే దేవుడు నిన్నంటూ తన పనికి పిలిస్తే, ఓయ్ తమ్ముడు వింటున్నావా, దేవుడు నిన్ను పిలిస్తే ఆ పిలుపుని తక్కువ అంచనా వేయొద్దు. దేవుడు నిన్ను ఆయన అపోస్తలుడిగా నిన్ను పిలిచుంటే ఆ పనికి ఇదిగో ప్రభా నేను సిద్ధంగా ఉన్నానని నువ్వు పలకాలి.
పోగొట్టుకోవద్దు పిలుపుని, పోగొట్టుకోవద్దు దేవుడిచ్చిన భాగ్యాన్ని, పోగొట్టుకోవద్దు దేవుని సన్నిధి పరిచర్యని. అది పోగొట్టుకుంటే తిరిగి నువ్వు పొందలేవు. ఆల్రెడీ కొంతమంది అలా తేలిగ్గా తీసుకొని పోగొట్టుకొని తిరిగి పొందడానికి ఎంతో ప్రయత్నం చేసే వారి వల్లగాక విసర్జించబడ్డారు. కొంతమంది ఏడుస్తా నా దగ్గరికి వచ్చి కలిశారు, అన్నా నాకు మళ్ళీ అవకాశం ఇవ్వని. అది నా చేతుల్లో లేదు, దేవునికి ప్రార్థన చేయి. లేదు మరి అవకాశం. ఒకటి, పోగొట్టుకోకుండా జాగ్రత్తగా కాచుకోవాల్సిన వాటి 2 చెప్పాను. ఒకటి పరిచర్య, 2 సేవ. సువార్త సేవ కావచ్చు, కాపరి సేవ కావచ్చు, ఏ విధమైన సేవ అయినా సరే నీకు దేవుడిచ్చి నడిపిస్తే దాన్ని పోగొట్టుకోవద్దాం. అది గొప్ప భాగ్యం, గొప్ప ధన్యత. 2, మూడవది, నీవు రక్షింపబడ్డావు. రక్షణను దొంగిలించాలని శత్రువు నిరంతరం వేటాడతాడు నిన్ను. కొంతమంది ఇంకా రక్షణలోకి రాలేదు, కొంతమంది రక్షించబడ్డారు. నేను అందుకే చెప్తున్నాను, రక్షణను కూడా తక్కువ అంచనా వేయొద్దు. రక్షణ వస్త్రము ధరించిన నీవు ఆ వస్త్రాన్ని పోగొట్టుకోవద్దు. కొంతమంది ఇంకా వస్త్రమే పొందలేదు, రక్షణ వస్త్రం లేదు కొంతమందికి. నీకు ఇవ్వబడింది రక్షణ వస్త్రం. రేపు ఆ రక్షణ వస్త్రం ఉంటేనే రేపు నిత్య జీవంలో ప్రవేశించగలుగుతావు. దేవునికి మహిమ. ఇక్కడ నుంచి వేరే దేశానికి వెళ్ళాలంటే మనకి ఏం కావాలి? అది కావాలి. పరదేశం, పరలోకం. అక్కడికి నీవు రావడానికి దేవుడు పంపిన వీసాయే రక్షణ. అది తీసుకోకుండా ఇతర దేశానికి వెళ్ళగలమా? ఇది తీసుకోకుండా పరలోకం చేరం. కొంతమంది దాన్ని పట్టించుకోవాలా. రక్షణ పొందండి మొర్రో అన్న పెడుతుంటే వెలికలు తిరుగుతున్నాను, పొందుదాంలే అయిద్ది అయిద్ది బాగా అయిద్ది. పుట్టిక్కిని జారిపోయావు అనుకో, గ్యారెంటీ లేని బతుకులు కదా. నీటి మీద బుడక్కి మన బతుకి సమానమే కదా. అది ఎప్పుడు టుప్ మంటతో తెలియదు, మన బతుకు ఎప్పుడు టపి మంటతో తెలియదు. అప్పుడు నువ్వు అక్కడికి పోయి నేనే లే రానిండి అంటే సరేలే రా అనరు, చూశారులే పో అంటారు. రక్షణ వస్త్రం నువ్వు ధరించుకున్నావు. పరిశుద్ధుడవు, నీతిమంతుడవు, పాపపు వస్త్రము మార్చిన దేవా, ప్రాపుగ రక్షణ వస్త్రమిచ్చితివి. ఎంతమంది ధరించారు? చేతులు ఎత్తండి. నేను రక్షణ పొందాను అన్నయ్య అన్నోళ్ళు. బాప్తీసు నీళ్ళలో మునిగి వచ్చిన తర్వాత, అన్నయ్య నువ్వు ఆ రోజు చెప్పావు కదా రక్షణ వస్త్రం అనేది, కప్పన్నయ్య నా మీద అంటే, నేను కప్పేది కాదమ్మా, అది యేసయ్య ఆయన కప్పేది. ఏనాడైతే మారు మనసు పొంది బాప్తీసం పొంది జీవగ్రంథంలో పేరు సంపాదించుకుంటావో రక్షణ వస్త్రం నీ మీదకి వస్తుంది. రేపు గొర్రెపిల్ల వివాహ విందులో నువ్వు ఉంటావు. ఆ పండుగలో, ఆనందంలో, ఆ నిత్య సంతోషంలో నువ్వు ఉంటావు. కాబట్టి నీకు దొరికింది రక్షణ. అది తేలికైంది కాదు, జాగ్రత్త. ప్రాణమైన వదల మాత్రం పోగొట్టుకోకూడదు. అన్న రక్షణ ఎప్పుడు పోతుంది? ప్రభువుని ఏనాడైతే వదిలిపెడతావో ఆనాడు పోతుంది. ప్రభువుని నువ్వు కోల్పోయిన నాడు నీ రక్షణ పోతుంది. ప్రభువుని నువ్వు హత్తుకొనున్నంత వరకు నీ రక్షణకు గ్యారంటీ. ప్రభువుని నువ్వు వదలనంత వరకు, ప్రభువే నా రక్షకుడు, ఏసే నా దేవుడు, ఏసే నా ప్రభు, ఏసే నా రక్షకుడు, ఏసు లేకపోతే నాకు లైఫే లేదో, తీసుకుంటే నా ఊపిరి తీసుకుని నేను మాత్రం ఏసేని వదిలిపెట్టను అని యేసుని నువ్వు హత్తుకొనున్నంత వరకు నీ రక్షణకు డోకా లేదు. ఆత్మీయ జీవితంలో పడతానో లెగుస్తానో కింద పడతానో, ఏదో ఏడుతావు మొత్తుకుంటావు, కానీ మొత్తానికి ప్రభువునైతే హత్తుకొని ఉంటావు, ప్రభువుని వదిలిపెట్టావు. కానీ కొంతమంది ప్రభువుని వదిలేసిన వాళ్ళు ఉన్నారు. నాకు వద్దా యేసు అని వదిలిపెట్టి పోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి రక్షణ వస్త్రం పోగొట్టుకున్నారు. ఇక వాళ్ళకి లేదు. ఇక వాళ్ళకి నిత్య నరకమే గతి, నిత్య జీవం లేదు. ఎందుకంటే బైబిల్ అలా రాస్తుంది. మరి నేనేం చేసేది? దేవుని కుమారుని మరలా సిలువ వేసి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించి పరిశుద్ధ పరచబడుటకు ఆధారమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువ దండనకు పాత్రుడుగా ఎంచబడిందని మీకు తోచును. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం, 10వ అధ్యాయం 26వ వచనం జస్ట్ గుర్తు రాసుకో, ఇంటికి చదువుకో. వచ్చింది. నేను అందుకే చాలా ఉన్నాయని చెప్పాను, ఒక 3 చెప్పాను. మొదటిది పరిచర్య. ఆశపడు, దేవుని సేవ చేయాలి, దేవుని సన్నిధిలో పరిచర్య చేయాలి. నాకు అవకాశం దొరికితే బాగుంటుంది ఆయన, నా ఊపిరి పోయేలోపు కొంతైనా దేవాన్ని పని చేయాలి ప్రభువా. చిన్న గుంపులను ఏర్పరచు, చిన్న ప్రార్థనా బృందాలను ఏర్పరచు. ఆ విధంగానైనా దేవుని పని చేయొచ్చు, మందిరంలో పరిచర్య చేయొచ్చు, సువార్త. ఇక ఆనాడు నువ్వు వెళ్ళి అందులో ఉద్యోగాలు చేయాలన్నా, వ్యాపారాలు చేయాలన్నా, పనులు చేయాలన్నా నీకు ఎవరు వాళ్ళు? ఎవరో ముద్ర ఎంచుకో ఇస్తా ఉంటారు. ముద్ర నేను ఎంచుకోను, బైబిల్ చెప్పింది ముందే, నేను పొరపాటును కూడా ఎంచుకుంటే అట్ట పోయి సావంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి కఠినమైనటువంటి ఆ మహాశ్రమలో ఇక దేవుడే సంఘమునకు పోషకుడు అవుతాడు.
ఇక సంఘములో ఉన్నటువంటి వాళ్ళు ఎవరి దగ్గర ఏదున్నా సరే అది అందరూ కలిసి తింటారు, కలిసి పంచుకుంటారు. ఒక మాటలో చెప్పాలంటే అందరూ ఒక్క శరీరమే అన్నట్టు బతుకుతారు. శుభకరమైన దినాన్ని కూడా మనం చూస్తాం దేవుడి చిత్తం అయితే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు దయ చూపి మనకు దీర్ఘాయువు ఇస్తే ఆ అనుభవాన్ని కూడా మనం చూడొచ్చు. అయితే ఇప్పుడు సంఘానికి అంతటి శ్రమ లేదు, సంఘం అట్లా తరంబడే పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు సంఘము మొద్దుబారిన స్థితిలో ఉంది. రెండవది సార్దీస్ సంఘం యొక్క అనుభవం, జీవించుచున్నావు అన్న పేరు మాత్రం ఉంది కానీ నీవు మృతుడవే అనే పరిస్థితిలో ఉంది ఈరోజు. అయితే దేవుడు దీన్ని ఇలా వదిలిపెట్టడు, దీన్ని తప్పకుండా ఫిలదెల్ఫియా అనుభవంలోనికి ఖచ్చితంగా చెక్కి తీసుకొస్తాడు. దేవుడు తన పనిని విరమించి సర్దుకునేవాడు కాదు. దేవుడు మహాముండోడు, ఆయన పనిని రద్దు చేసుకునేవాడు కాదు. ఆయన పనిని పరిపూర్ణం చేసుకునే దమ్ము కలిగిన వాడు మన దేవుడు, చేస్తాడు. కాబట్టి ఇది మనకు సంతోషకరమైన విషయం. ప్రస్తుత అనుభవాలు కొంచెం దుఃఖకరంగా ఉన్నా మన భవిష్యత్ అనుభవం మాత్రం శుభకరంగా ఉండబోతుంది అన్న ఒక నిరీక్షణ. దేవునికి మహిమ. సరే, మెట్టుకి మనం పరిచర్య గురించి మాట్లాడుకుంటున్నాం. అప్పట్లో ఎట్లా ఉందంటే పరిచర్యకు నియమించిన వాళ్ళని సైతం అభిషేకించారు. అంటే ఈ పరిచర్య తేలికైంది కాదు, దీన్ని తక్కువ అంచనా వేయొద్దు అని. భోజనపు బల దగ్గర ఉన్నా, నువ్వు వాష్రూమ్ దగ్గర ఉన్నా, నువ్వు బండలు శుభ్రం చేసే పని ఏదైనా సరే, దేవుని సన్నిధిలో ఒక పరిచర్య అనేది నీకు దక్కటం, అది నీకు ఒక శాశ్వత కాల ధన్యత. పరిచర్య మరియు అపోస్తలత్వం, దేవుని ద్వారా పంపబడుట. తిమోతి సంఘానికి పంపబడ్డాడు, పౌలు అన్యజనుల మధ్యకి పంపబడ్డాడు. అట్లాగా అన్యజనుల మధ్యకి పంపబడినా, సంఘానికి పంపబడినా, అపోస్తలులాగా వెళ్ళి కాపరిగానో సువార్థికుడిగానో పనిచేయటం అనేది ఒక ధన్యత. ఆ ధన్యత కొంతమంది స్త్రీలకు దక్కింది, కొంతమంది పురుషులకు దక్కింది. బైబిల్ గ్రంథంలో అకులా, ప్రిస్కిల్లా అని ఇద్దరు ఉన్నారు. ప్రిస్కిల్లా భార్య, వీళ్ళిద్దరూ దేవుని పని చేశారు. ఇంకా చెప్పాలంటే అపోల్లో అనేటువంటి ఒక విద్వాంసుడికి, ఒక పండితుడికే దేవుని మార్గాన్ని తిన్నగా బోధించి ఒక అపోస్తలుడికే అపోస్తలులైన ధన్యత ఆ భార్యాభర్తలకు లభించింది. కొంతమంది ఓన్లీ పురుషులే అనుకుంటారు, లేదు, స్త్రీలకు కూడా ఆ ధన్యత దేవుడు ఇచ్చాడు. స్త్రీలను సహా దేవుడు వాడుకున్నాడు, బైబిల్ గ్రంథంలో వాడుకుంటాడు. నియమించినటువంటి పరిధిలో స్త్రీలు తప్పనిసరిగా వాడబడవచ్చు. కాబట్టి ఇప్పుడు రెండు మాటలు మీకు అర్థమైనాయని నేను అనుకుంటున్నాను. దేవుని సన్నిధిలో పరిచర్య చేసేది తక్కువది కాదు, గొప్ప భాగ్యం. అలాగే దేవుని నామము నిమిత్తము వెళ్ళి పరిచర్య, దేవుని ప్రకటించుట, అలాగే సంఘమును కాయుట అనే పరిచర్యలో ఒకవేళ మనకి స్థలము దక్కితే ఈ రెండు కూడా గొప్ప ధన్యకరమైన అనుభవాలు, గొప్ప ఆధిక్యతలు. ఎవరు కూడా దేవుని సేవను తక్కువ అంచనా వేయొద్దు. ఒకవేళ ఈ లోకంలోని మనుషుల కంటికి సేవకుడు, సేవకురాలు అనేవాళ్ళు దిశాయించకపోవచ్చు, దిశాయించరు. లోకం చాలా తేలిగ్గా మాట్లాడుతుంది సేవకుడిని, సేవకురాలను చూసినప్పుడు. మాట్లాడుకోని, ఎందుకంటే వాళ్ళకి వాళ్ళోళ్ళు గొప్ప. కానీ సంఘానికి సేవకుడు, సేవకురాలంటే చాలా గౌరవం, చాలా విలువ. దైవజనుడు, దైవజనురాలు అనే పదవి సామాన్యమైంది కాదు. కానీ ఏం చేద్దాం, కొంతమంది దేవుడు వారికి ఇచ్చిన దాని విలువను గుర్తించినందున దాన్ని పోగొట్టుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. ఎవరైనా పోగొట్టుకోకుండా దాన్ని భద్రంగా కాపాడుకోవాలంటే ముందు దాని విలువ తెలియాలి. ఓ చిన్న బాబు ఉన్నాడు, వాడికి మనం వజ్రాలు పొదిగినటువంటి ఉంగరం పెట్టాం, వజ్రాలు పొదిగినటువంటి హారం వేసాం, వాడి మెడలో చైన్ వేసాం అనుకుందాం. ఒక చిన్న బిస్కెట్ ప్యాకెట్ ఇస్తే వాడు ఇస్తాడు దాన్ని. వాడికి ఇష్టమైన బిస్కెట్ ప్యాకెట్ ఇస్తే వాడు ఆ చైన్ తీసి ఇస్తాడు, లేదా ఉంగరం తీసి ఇస్తాడు. ఎందుకు? వాడి కంటికి తినేటువంటి తినుబండారమైనటువంటి ఆ బిస్కెటే విలువైంది, కానీ వాడి మెడలో వేసుకున్నటువంటి హారం వాడికి విలువైంది కాదు. వాడి చేతికున్న రింగ్ వాడికి విలువైంది కాదు, ఎందుకంటే దాని విలువలు వాడికి తెలియవు. వాడికి తెలిస్తే, అదే పెద్దోడు అనుకోండి, పెద్దోళ్ళు అనుకోండి, వజ్రాల ఉంగరం ఉంది చేతికి, బ్రదర్ బిస్కెట్ ప్యాకెట్ ఇస్తే ఇస్తామంటే లాగి ఒకటి ఇస్తాడు. ఇది ఏ రింగో తెలుసా? వజ్రాల ఉంగరం. ఇది పెడితే బిస్కెట్ ఫ్యాక్టరీయే పెట్టొచ్చురా, పోరా అంటారు. కానీ చిన్నోడికి తెలియదు, వాడు ఇచ్చేస్తాడు బిస్కెట్ ప్యాకెట్. వాడికి ఇష్టమైనటువంటి పదార్థం చూపిస్తే, అది 10 రూపాయల పదార్థం చూపిస్తే, అది 1 కోటి రూపాయల వస్తువైనా సరే వాడు ఇచ్చేస్తాడు. ఈరోజు కొంతమంది తాము పొందిన భాగ్యం ఎంత గొప్పదో, తమకు దేవుడు పిలిచి ఇచ్చినటువంటి భాగ్యం ఎంత ఉన్నతమైందో ఎరుగకయే కొంతమంది పోగొట్టుకుంటున్నారు, నిర్లక్ష్యం చేస్తున్నారు, తేలిగ్గా ఆలోచిస్తున్నారు. ఇప్పటికే దేవుని పనిలోకి వచ్చిన వాళ్ళు కానీ, లేదా దేవుడు పిలుస్తుంటే వెనకాడుతున్న వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే చెవులు రిక్కించుకొని జాగ్రత్తగా వినండి. దేవుని పని సామాన్యమైంది కాదు. దేవుని సన్నిధిలో పరిచర్య దొరకటం అనేది, అది నేను అదృష్టంగా చెప్తాను, అది నీకు అదృష్టం. దేవుడు నిన్ను ప్రేమించి నీకు కృపనిచ్చినట్టే. ఎందుకంటే దేవుణ్ణి వాడుకొని వెళ్ళిన వాళ్ళకి రేపు అక్కడ బహుమానం లేదు. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. దేవుణ్ణి వాడుకొని వెళ్ళిన వాళ్ళకి
వాడుకొని అంతవరకే వదిలేసిన వాళ్ళకి రేపు అక్కడ బహుమానం లేదు. కానీ దేవుని కొరకు వాడబడ్డారు చూడు, కొంతైనా వారు ఏ పరిధిలో వాడబడ్డారో ఆ పరిధిలో వాళ్ళకి తప్పకుండా దేవుని యొద్ద శాశ్వత బహుమానం ఉంది. కొంతమంది దైవ సేవను ఎంత తేలిగ్గా భావిస్తారో లోకస్తులు భావిస్తే వాడికి తెలియదు కాబట్టి వాడు భావించవచ్చు. దేవుని ఎరిగిన పిల్లలు ఎన్నడూ కూడా అలా భావించరాదు. కానీ ఏం చేద్దాం, ఇస్కరియోతు యోధా బతుకు చూస్తే అరే యేసు ప్రభు పక్కనే తిరుగుతా, యేసు ప్రభు ఉపదేశం పొందుతా, యేసు ప్రభు వాగ్దానాలు స్వతంత్రించుకుంటా, అబ్బా నాకు ఇది ఎంత గొప్ప ధన్యత అని వాడు గుర్తించలేదు. యేసు ప్రభు ఒకసారి మాట్లాడాడు కూడా, మీరు ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండనేరరు. ఒకడు ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు, ఒకడిని తృణీకరిస్తాడు, ఒకడిని కనపరుస్తాడు. అలాగే మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. మీరు డబ్బుని దేవుణ్ణి కలిపి సేవించాలంటే కుదరదు. ఉంటే దేవుడి కన్నా దాసులుగా ఉండాలి, లేదా సిరి కన్నా దాసులుగా ఉండాలి. ఈ మాటలు చెప్పినప్పుడు కూడా నాకు తెలిసి యోధా ఉండాలి, విని కూడా ఉండాలి. కానీ సిరికే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాడు. ఎందుకు అంటే డబ్బు ఒక్కటి ఉంటే అన్నీ ఉంటాయి లోకంలో. మహారాజా భోగం. డబ్బు ఒకటి ఉంటే లోకంలో కావాల్సినవి అన్నీ ఉంటాయి కనుక మనందరి దృష్టి మెజారిటీ డబ్బు మీదే ఉంటుంది. అవునన్నా, మరి లేకపోతే ఎట్లన్నా? బతకడానికి డబ్బు కావాలి, కాకపోతే ఎట్లా? డబ్బు కావాల్సిందే. కానీ డబ్బు ఎంత కుప్పేసినా అది మనకి దేవుణ్ణి తెచ్చివ్వదు. కానీ దేవుడికి దాసులమై దేవుణ్ణి సంపాదించుకోగలిగితే దేవుడు ఈ లోక జనం గుండెల్లో, నెత్తి మీద, బీరువాల్లో పెట్టుకొని ధూపాలేసే డబ్బుని తీసుకొచ్చి నీ కాళ్ళ కింద పెట్టగలడు. దేవుడు ఎక్కడ పెట్టగలుగుతాడు? వారు తమ స్థిర చర ఆస్తులను అమ్మి తీసుకొచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టిరి అని స్పష్టంగా రాశాడు. వారి చేతికి ఇచ్చిరనో సంచిలో పెట్టి వాళ్ళకి ఒళ్ళో పెట్టారనో చెప్పలా. అపోస్తలుల పాదముల యొద్ద పెట్టిరి అన్నాడు. అంటే అపోస్తలు డబ్బుకి ఇచ్చినటువంటి స్థలం కాళ్ళు. కానీ ఈ లోకం డబ్బుని నెత్తి మీద పెట్టుకుంటుంది. కింద పడితే రూపాయి బిళ్ళ తీసుకొని కళ్ళకు అద్దుకుంటారు. ఇది దేవుడు అని. అంటే నేను కింద పడ్డ ధనాన్ని ఒకవేళ నేను పట్టించుకోకుండా జేబులో వేసుకున్నట్టయితే అది నా దగ్గర నుండి వెళ్ళిపోతుందేమో అని, మా డబ్బు సారీ నిన్ను పోగొట్టుకున్నాను ఏమనుకోవాకు, ఐ లవ్ యూ అని చెప్పి దాన్ని తీసుకొని కళ్ళకు అద్దుకొని ముద్దు పెట్టుకొని జేబులో వేసుకు. దేవుడిని ఎరగినప్పుడు మనం కూడా అపన చేశాంగా, అవునా? నాణ్యం కింద పడ్డప్పుడు తీసుకొని ఎట్టుకొట్టుకొని చేశాం కదా. కానీ బైబిల్ చెప్తుంది, అపోస్తల కార్యంలో స్పష్టంగా రాస్తుంది, వారు తమ కలిగిన అపోస్తల కార్యం 4వ అధ్యాయం ఒకసారి మీరు చూడగలిగితే వాళ్ళు తీసుకొచ్చి ఎక్కడ పెట్టారో కూడా ఆ మాట రాస్తుంది. అక్కడ 34వ వచనం చదువు. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. అది సంగతి. ఎక్కడ పెట్టారని రాస్తుంది? పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. అది దేవుడు సంపాదించుకోగలిగితే మనం ధనం అనే దాన్ని తీసుకొచ్చి నీ పాదాల దగ్గర పెడతాడు ఆయన. మరి ఆ పని డబ్బు చేయగలిగిద్దా? డబ్బు దేవుణ్ణి తెచ్చి కనీసం పాదాలు కాదు నీ నెత్తి మీద దేవుణ్ణి పెట్టగలిగిద్దా? డబ్బుగా ఆ శక్తి ఉందా? నో, లేదు. డబ్బు ఆ పని చేయలేదు. కానీ ఏం చేద్దాం, చాలామంది దాన్ని ప్రేమించే బైబిల్లో జస్ట్ మచ్చుతునగలాగా ఒక ముగ్గురు చెబుతాను మీకు నేను. నంబర్ 1 ఇస్కరియోతు యోధా, నంబర్ 2 గెహజీ, నంబర్ 3 బిలాము, నంబర్ 4 దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచిపోయాను. అంటే పౌలు వెంట తిరిగితే నాకేందో ఏం వచ్చేటట్లేదు, చివరికి నేను కూడా పౌలాగా దిగంబరత్వంలోకి పోయేటట్టున్నాను బాబోయ్ అని జంప్ అయిపోయాడు దేమా. ఆయన పేరు దేమా. అంటే ఏం ఆర్జించుదామని పోయాడు? ఇహలోకమును స్నేహించి. లోకములో దొరికేదేమిటి? ధనం. దాన్ని పొందగోరిపోయాడు. రెండవది బిలాము. వాళ్ళని శపించొద్దురా అని దేవుడు చెప్తే ఇటు పోయి శపించాడు. శపించడానికి ట్రై చేశాడు. శాపం కాస్త దీవెన అయిపోయింది. ఆ పాచిక పారలేదని ఆ బిలాం దగ్గర డబ్బులు తీసుకోవడానికి, ఆ బాలాకు దగ్గర ఈ బిలాం అనేవాడు డబ్బులు తీసుకోవడానికి ఐడియా ఇచ్చాడు. దిక్కుమాల ఐడియా. వాడు ఇచ్చిన దిక్కుమాల ఐడియా వల్ల ఇశ్రాయేలీలు 22,000 మంది చనిపోయారు. అవుకు వీడి కారణమయ్యాడు. అందుకే వీడు నరకపాత్రుడైపోయాడు బిలాము అనేవాడు, కేవలం డబ్బును ప్రేమించి. వాస్తవంగా దేవుడు అతని దగ్గరికి వచ్చి మాట్లాడినంత ఆధిక్యత పొందిన ప్రవక్త. వాడు పలికింది పలినట్టు జరిగేది. బిలాం పలికింది పలినట్టు జరిగేది. బిలాం పలికిన ప్రవచన వాక్కులు కూడా బైబిల్లో రాస్తున్నాయి. అంత గొప్ప ఆధిక్యత పొందినవాడు కేవలం డబ్బుని ప్రేమించి దేవుని సన్నిధిని, దేవుని వాక్కు యొక్క విలువను తృణీకరించినందున భ్రష్టు పట్టిపోయాడు. మూడవది గెహజీ. ఏలియా తర్వాత ఎలీషా దైవ సేవకుడైతే ఎలీషా తర్వాత గెహజీ సేవకుడు కావాలి ఇశ్రాయేలుకి. కానీ ఆ ఆధిక్యత పోగొట్టుకున్నాడు. గురువు దగ్గర ఉన్నాడు, ఏమీ వచ్చేటట్టే లేదు. ఒకరోజు ఏదో లక్కు కుదిరి నయమాన్ అనేవాడు వచ్చి కుష్ఠరోగం పోగొట్టుకొని ఏదో అంత పైసలు ముట్ట చెబుదామని వచ్చాడు.
సరే నువ్వు తీసుకోవాలి, నువ్వు అనుభవించాలి, లేకపోతే నీ దగ్గర కాసుకునే వాళ్ళకన్నా రూపాయి ఇవ్వాలి. నువ్వు అనుభవించేవాడిని అనుభవించని ఏ మనిషో ఏమో ఏమన్నా అనుకుని గుటకలు మింగుతున్నాడు. ఆ నయమాన్ వచ్చి, సార్ మీకోసం తెచ్చాను ఈ బంగారం, ఈ వెండి, దుస్తుల బట్టలు ఇవన్నీ మీకు తెచ్చానండి అంటే, నాకు వద్దులేపో అన్నాడు ఎలీషా. ఒక జబ్బుతో వచ్చాడు, ఎలీషా చెప్పిన మాట విన్నాడు, ఆ జబ్బు తగ్గిపోయింది, కానుక తెచ్చాడు, ఆ కానుక నాకు వద్దుపో అన్నాడు. ఎలీషాకేమో నోరూరింది. ఎవరికి? ఎలీషా, గేహజీకి. సరే ఎలీషా లోపలికి వెళ్ళాడు. గేహజీ ఏమో నయమాన్ రథం వెంట పరిగెత్తాడు. గేహజీకి ఎంత బాగా అనిపించిందంటే, అరే బంగారం, దుస్తుల బట్టలు, ఏం అవకాశం. రథం వెంట పడి, ఇప్పుడే మన్యం నుంచి మా అయ్యగారి దగ్గరికి కొంతమంది మనుషులు వచ్చారు, వాళ్ళకి ఇవ్వడానికి కొంత బంగారం, కొంత వెండి, కొంత దుస్తుల బట్టలు ఏదో వాళ్ళ దగ్గర ఉన్నాయి అడిగాడు. అయ్యా ఒకంతేంది 200 తీసుకెళ్ళని వాడు వెంటనే ఆ నయమాన్ అనే వ్యక్తి 200 ఇచ్చాడు గేహజీకి. తీసుకెళ్ళి ఇంటికాడ చేర్చుకొని సైలెంట్గా వచ్చి మళ్ళీ గురువుగారి దగ్గర నిలబడ్డాడు. గురువుకు తెలియదా? అడిగాడు. గేహజీ ఎక్కడికి వెళ్ళాను ఆయన? నేను ఎక్కడికి వెళ్ళానండి, ఇక్కడే ఉన్నాను నేను. అమ్మా చేసింది ఒక తప్పుడు పని, అక్కడ నా క్యారెక్టర్ పోగొట్టావు, నాకు దరిద్ర పేరు తెచ్చావు ఆ అన్యుడి దగ్గర. నా అనుమతి లేకుండా తెచ్చుకొని దాచుకున్నది కాక మళ్ళీ వచ్చి ఏమి అడిగినట్టు పశ్చాబద్దాలు ఆడుతున్నావు ఫ్రెష్గా. నీవు ఆ రథం వెంట పరిగెత్తినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? పుట్టడు జబ్బుతో వచ్చి అది వదిలించుకొని కానుకిచ్చిపోయాడు. ఆ కానుక తీసుకొచ్చి నీ ఇంట్లో చేర్చుకున్న వాడిని వదిలిన కూర్చుని నిన్ను బట్టి తిప్పమన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్దగా చెప్పండి, ఏం పర్లేదు. అది ఇట్లా జస్ట్ ఒక నలుగురు పేర్లు చెప్పాను మీకు. ఇస్కరియోతు యోధ, దేవుని పని నిర్లక్ష్యం చేసినోడు, దేవుని సేవ గొప్పది కాదనుకున్నాడు. గెహజీ, దేవుని సేవ గొప్పది కాదనుకున్నాడు. బిలాము, దేవుని కంటే ఎక్కువైంది ఏది లేదు అనుకోలేదు, దేవుని కంటే ధనం ఎక్కువ అనుకున్నాడు, దౌర్భాగ్యుడైపోయాడు. 4 దేమ ఇహలోకమును స్నేహించి వెళ్ళిపోయాడని రాస్తుంది. ఇంకా మరి కొంతమంది ఉన్నారు బైబిల్లో. సరే వాళ్ళ సంగతి పక్కన పెడదాం, జస్ట్ మీకు. అందుకే చెప్పాడు, డబ్బు లాగిద్ది, లోకం లాగిద్ది నిన్ను నా దగ్గర నుంచి, కానీ లోకం వైపు నువ్వు పరిగెత్తొద్దు. యాకోబు రాసిన పత్రిక 4:4 అంటాడు, చారుణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహం చేయకూడదు వాడు దేవునికి శత్రువగును. దేవునికి స్తోత్రం. చెప్పండి, మనం ఎవరిని సంపాదించుకోవడానికి ఇష్టపడాలి, ఎవరిని సంపాదించుకోవడానికి పాటుపడాలి? మనకు అన్నిటికంటే ఎక్కువ ఎవరు? దేవుడు. దేవుడు కావాలి, ఆయన పని కావాలి, ఆయన పరిచర్య కావాలి, ఆయన కోసం నా బ్రతుకు అంకితం కావాలి. ఇది 2 రెళ్ళు 4 అన్నంత తేటగా అర్థమైంది. కానీ ఎంతమంది దీంతో ఒబే అవుతారు? ఎంతమంది దీంతో రాజీ పడతారు? నేను చెప్పినప్పుడు నిజంగా అలానే కావాలి అని అనిపించినా కూటమి అయిపోయిన తర్వాత వెళ్ళి మీరు ఎలా ఉండాలనుకుంటారో అలానే ఉంటారు. కానీ కొంతమంది ఉన్నారు మొండోళ్ళు, వాళ్ళు ఈ మాటల్ని హృదయంలో తీసుకొని ఫలించడం మొదలు పెడతారు. తమ బుర్రలకు దోచినట్టు బ్రతకరు. దేవుడు నా నుండి ఏం ఆశిస్తున్నాడు, నాకెవరు ముఖ్యం? నాకు దేవుడు. దేవుని పని ముఖ్యం, దేవుని పరిచర్య ముఖ్యం, దేవుని సేవ ముఖ్యం, దేవుని కొరకు పంపబడుట ముఖ్యం, దేవుని కొరకు ఫలించుట ముఖ్యం, ద్రాక్షవల్లి వలె అని దేవుణ్ణి ప్రేమించి దేవుణ్ణి హత్తుకొని నిర్ణయాలు చేసి దాంతో కట్టుబడి ఫలించే వాళ్ళు ఉన్నారు. నా మటుకైతే నేను చర్చికి పోయి కూర్చున్నప్పుడు జస్ట్ వాక్యం విని వద్దాం మన బతుకుదాం అనుకోలేదు. దేవుని వాక్యం నాకు వినబడినప్పుడు నేను పొడవబడ్డాను, గాయపరచబడ్డాను, నేను సిద్ధపరచబడ్డాను, దేవుని కృప పొందుకున్నాను. ధన్యత, నాకు అదృష్టం దక్కిందని నేను సంతోషపడుతున్నాను. ఈరోజు ఇది ధన్యత అని కాదు, ఏమీ లేని రోజు కూడా అది ధన్యతగానే నేను ఫీల్ అయ్యాను. భాగ్యభోగ నిధులు లేని భారభరిత సేవా. ఇప్పుడు చెప్పండి, పరిచర్యను తక్కువ అంచనా వేయొచ్చా? దేవుని పని చేయటం అనేది తేలిగ్గా చూడొచ్చా? దేవుని కొరకు వెళ్ళి సువార్త ప్రకటించటం, ఆత్మలకు కాపరిగా పనిచేయటం తేలికగా అంచనా వేయొచ్చా? ఒకవేళ వేసి పోగొట్టుకుంటే వాడికన్నా దరిద్రుడు, ఆమె కన్నా దరిద్రులు ఇంకోళ్ళు ఉన్నారా? లేరుగాక లేరు. ఇక్కడ కూర్చున్న వాళ్ళే కాదు, లైవ్లో చాలా మంది వింటారు. నాకు తెలిసి 70-80 వేల మంది వింటారు. ఇకంగా దేవునికి మహిమ. అందరికీ ఆలోచన కలగాలనే చెప్తున్నాను ఈ విషయం. నేను ఒకవేళ దేవుడు నిన్ను ఇంకా పిలవకపోతే, నన్ను ఎందుకు పిలవలేదయ్యా, నేను కూడా నీ పని చేయాలని ఏడవాలి. నువ్వు ఏ పొద్దు నిన్ను వాడుకుంటున్నాను, నీ ద్వారా అన్ని పొందుకుంటున్నాను, కానీ నీ కోసం నేను ఏమీ చేయలేకపోతున్నాను దేవా అని కన్నీళ్లు దేవుని దగ్గర ఉండాలి. దేవునికి మహిమ. ఏమండి, మీ పిల్లలు ఉన్నారు, మీ కడుపును పుట్టిన పిల్లలు,
వారి కోసం మీరు ఏమని ప్రార్థిస్తారు? అబ్బాయి అమెరికా పోవాలి ప్రభువా, అబ్బాయి ఆస్ట్రేలియా పోవాలి ప్రభువా, అమ్మాయి అమెరికా పోవాలి ప్రభువా, అమ్మాయి ఆస్ట్రేలియా పోవాలి ప్రభువా, ఆ ఊరు పోవాలి ప్రభువా, ఈ దేశం పోవాలి ప్రభువా. ఎందుకు? డబ్బు సంపాదించాలి, ఒక పొజిషన్లో నిలబడాలి, సుఖపడాలి, మేము పడిన కష్టాలు వాళ్ళు పడకూడదని మీరు అలా ఆశించటం పాపం తల్లిదండ్రులుగా మీకు అన్నీ తెలియదు కాబట్టి కొంతమేర న్యాయమే మీ మనసుకు మీకు. కానీ ఒక ఆత్మీయులుగా ఆలోచించండి. నీకు దేవుడిచ్చినటువంటి సంతానం ఒకవేళ 2-3 ఉంటే కనీసం ఒకరన్నా దేవుని కోసం వాడబడాలన్న ప్రార్థన ఎప్పుడన్నా చేశావా? నా బిడ్డని నీ కొరకు వాడుకో ప్రభువా, నా కుమార్తెను నీ కొరకు వాడుకో, నా కుమారుణ్ణి నీ కొరకు వాడుకో, వానిని నీ పాత్రగా చెయ్యమని కన్నీళ్లు దేవుని దగ్గర ఉన్నాయా? ఒకవేళ లేకపోతే ఇక నుంచి చేస్తావని చెబుతున్నా అంతే, నిన్ను ఎగతాళి చేయాలని కాదు. ఆస్ట్రేలియా పోవాలి, అమెరికా పోవాలి. నిన్న ఆస్ట్రేలియా నుంచి మా సోదరు ఒక ఆమె వచ్చింది. ఆమె చెబుతుంది ఆస్ట్రేలియా చరిత్ర. దాదాపు ఆస్ట్రేలియా క్రిస్టియన్ దేశం అని చెప్పే బిల్డప్పే కానీ క్రీస్తును వదిలేసిన దేశం అది. అమెరికా బతుకు కూడా అంతే. పేరుకి మన చుట్టూ కనపడుతున్న దేశాలు క్రిస్టియన్ దేశాలే కానీ క్రీస్తును వదిలేసిన దేశాలై అట్ట అయిపోయినాయి ఈరోజు. కొన్ని దేశాల్లో 12 ఏళ్ళు దాటితే స్వేచ్ఛ, కొన్ని దేశాల్లో 14 ఏళ్ళు దాటితే స్వేచ్ఛ. ఈ లోపల కూడా వాళ్ళని కనీసం పిల్లల్ని ఒక దెబ్బేయటానికి కూడా లేదు. చిల్డ్రన్ కేసులు ఉన్నాయి, పిల్లల కేసులు. పిల్లలకి సపోర్టివ్గా చట్టాలు చేశారు వాళ్ళు. పిల్లల్ని కనీసం తొడబాస పెట్టడానికి కూడా లేదు కేసు. అట్లాంటి చట్టాలు చేసుకున్నారు. కానీ బైబిల్ ఏం చెబుతుంది? సామెతల గ్రంథంలో బెత్తము వాడని తండ్రి కుమారుని నరకమునకు అప్పగించున్నాను ఉంది. ఆడ బెత్తం వాడితే పోలీసు వాళ్ళు బెత్తం వాడతారు వాళ్ళకి. 12 ఏళ్ళు దాటితే స్వేచ్ఛ, టీనేజ్ వస్తే 13, టీనేజ్ వస్తే స్వేచ్ఛ. ఇక వాళ్ళ సొంతంగా వెళ్ళి బతకాలి. తల్లిదండ్రులు హద్దులు గీయకూడదు. వాళ్ళు ఇష్టమైతే ఉంటారు, లేకపోతే వాళ్ళు ఇష్టం వచ్చిన చోట బతుకుతారు. వాళ్ళకి అడ్డు చెప్పారనుకో కేసు. స్వేచ్ఛ. అక్క వింటున్నావా? అబ్బాయి అమెరికా, అమ్మాయి ఆస్ట్రేలియా. నేను చెప్పనా, కొన్ని మూఢాచారాలు మినహాయిస్తే మన భారతదేశంలో కొన్ని మూఢాచారాలు ఉన్నాయి. మినహాయిస్తే మన భారతదేశం లాంటి దేశం నాకు తెలిసి ఎక్కడా ఉండదు. మన దేశ సంస్కృతి సంప్రదాయం, అందులోని నాణ్యత, బంధాలు, వాటి యొక్క విలువలు, బైబిల్ చెప్పినటువంటి ప్రమాణాలకు చాలా వరకు రీచ్ అయ్యేది ఇండియా. ఒంటి నిండా బట్ట కట్టుకునే సౌకర్యం ఇండియాలో ఉంది. సగం సగం బట్టలు వేసుకొని కనపడితే వాళ్ళని జూలో బొమ్మలు చూసినట్టు, జంతువులు చూసినట్టు చూస్తారు. దేవుడి కృప వల్ల ఇప్పటికి కొన్ని చోట్ల పల్లెటూరికి సగం సగం మిడ్డీలు వేసుకొని పో. పార్క్లో చింపాంజీని చూసినట్టు చూడకపోతే అప్పుడు అడుగు నువ్వు. అంతే మొత్తం ఇదన్నీ నుంచి అదే జూ పార్క్లో చింపాంజీని చూస్తారు చూడు నిలబడి, అట్లా చూస్తారు. ఒంటి నిండా, ఇక్కడ లేఖనం ఏం చెప్పింది? స్త్రీ ఒంటి నిండా కప్పుకునే వస్త్రం కట్టుకోవాలి, ఒంటి నిండా బట్ట కట్టుకోవాలని ఉంది బైబిల్లో. దానికి సరిగ్గా సరిపోయే నిర్వచనం లాగా ఇండియాలో బట్ట తీరు ఉంటుంది, వస్త్రం. ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం ఒళ్ళంతా కప్పుకొని బట్ట కట్టుకుంటారు. దేవునికి మహిమ. ఇండియాలో చాలా వరకు ఒళ్ళు మొత్తం కవర్ చేసుకునే విధంగా బట్టలు ఉంటాయి. ఇప్పుడు ఏదన్నా ఫ్యాషన్లో వచ్చిన దిక్కుమాలిన ఫ్యాషన్ అంటే అక్కడ నుంచి దిగుమతి చేసుకున్నాయి. అర్థమైందా? ఇక్కడ ఏదన్నా ఫ్యాషన్ కనపడుతుంది దిక్కుమాలిందంటే అక్కడ నుంచి. ఏది? 12 ఏళ్లకే స్వేచ్ఛనిచ్చేసి పిల్లలు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మారిపోయేది. నిన్న నా సోదరు చెప్తుంది, ఆస్ట్రేలియాలో 40 నుంచి 50% మంది పిల్లలు ఆడపిల్లలు మగపిల్లలు గాను, మగపిల్లలు ఆడపిల్లలు గాను మారిపోయారట. వాళ్ళ ఇష్టం, విచ్చలవిడి విశృంఖలత్వం, లైంగిక పాపం వాళ్ళకి పాపం కాదు. ఇంకొక మాట చెప్పింది ఏంటో తెలుసా? 90% మంది నాస్తికత్వంలోకి వెళ్ళిపోయారు. నాస్తికత్వం ఎందుకు? స్వేచ్ఛ. నిరుద్యోగ వృత్తి కింద $3,000 ఇస్తారంట. ఇంకా వాడికి ఏం కావాలి? $3,000 అంటే లెక్కేసుకోయా, ఇప్పుడు 85 ఇక్కడ డాలర్, 82. మరి శుభ్రంగా వాడు ఇంటికాడ కూర్చున్నంత డబ్బు వస్తుంది వాడికి. వాళ్ళ చట్టం అలా ఉంది. వాళ్ళు ఏమంటారు తెలుసా? చెప్తుంది నిన్న సోదరు, అవన్నీ నేను విని ఆశ్చర్యపోయాను. నేను మాకు దేవుడితో అవసరం లేదంటారంట వాళ్ళు. మాకు స్వేచ్ఛ ఉంది, కోరుకున్న తింటాం, కావాల్సిన అనుభవిస్తాం, మాకు పైసలో కొదువు లేదు, మేము పనిచేసిన డబ్బు వచ్చింది, చేయకపోయినా డబ్బు వచ్చింది, మాకెందుకు దేవుడు? యాజ్ ఇట్ ఈజీగా సుధమ అనుభవం కదా ఇది, సుధమ గుమ్మరాల అనుభవం కదా. నువ్వు అనరేమి, నువ్వు లేదు అవలేదు, సుధ అనుభవమేగా. మరి ఇండియాలో చూడు, పెళ్ళైన కూడా కొడతాడు ఒక తండ్రి. వాడు పట్టుకొని భార్యను కొడుతున్నాడు అనుకో, పోయి లాగి ఒకటి బిగుతాడు, ఎవడను ఆడు మనిషిని కొడతావు కథవా అని.
వాడు బుద్ధిహీనమైన పనులు చేస్తే పెళ్ళైన వాడైనా సరే కొడుకుని కొడతాడు తండ్రి. ఎందుకు కొట్టావు నన్ను అంటానికి లేదు. బుద్ధి కలకం వాడు తనులు సైలెంట్కి వెళ్ళిపోతాడు. అంత అవకాశం ఉంది ఇక్కడ. అంటే బిడ్డ వివాహితుడు అయినప్పటికీ కూడా వాడికి బుద్ధి చెప్పుకునే స్వేచ్ఛ ఇండియాలో ఇవ్వబడింది. బైబిల్ చెప్పిన దాన్ని ఖచ్చితంగా రీచ్ అయ్యే సంస్కృతి ఇది. ఒంటి నిండా బట్ట కట్టుకోవటం ఇక్కడ. అలాగే నిర్ణీత వయసు వచ్చేంత వరకు కూడా వాళ్ళని కంట్రోల్ చేసుకుని, పిల్లల్ని భద్రత చేసుకుని, వాళ్ళని జాగ్రత్త చేసుకునే విధంగా పిల్లల్ని పెంచుకుంటూ రావటం. బంధుత్వాలు, అనుబంధాలు, బాంధవ్యాలు. తల్లి తన పాపను అడిగింది, మీ అమ్మాయి 14 ఏళ్ళు వచ్చినట్టు ఉన్నాయి కదా, మరి మీ అమ్మాయి ఇప్పుడు నిన్ను వదిలేసి వెళ్ళిపోయిద్దా అని అంటే తల్లి అడిగింది, ఏందమ్మా మరి నీకు 14 ఏళ్ళు వచ్చినాయిగా, లెక్క ప్రకారం నీకు స్వేచ్ఛ కదా, వదిలిపెట్టి వెళ్ళిపోతావు అంటే, ఇంకా నేను 2 డిగ్రీలో ఏమో సంపాదించాలి, ఏంటి అంటే ఒకటి వంట ఉండటం, ఇంకోటి ఏదో చెప్పింది, అవి పొందిన దాకా ఉంటాను వెళ్తాను అంది. వెళ్తే పొలం రాలిపోతాను ఇండియాలో అంటాం మనం, అక్కడలే అంటానికి లేదు. నేను అడిగాను, మీ అమ్మాయిని అడుగు, మరి నువ్వు తల్లివి, ఆమె కుమార్తె కదా, మరి మాతృప్రేమ, మరి బిడ్డ ప్రేమ అనేది ఉంటుంది కదా, అమ్మను వదిలిపెట్టి ఎలా వెళ్తావమ్మా అని అడిగమ్మా అన్న. ఆ పాప ఏం చెప్పింది తెలుసా, అందరు వెళ్తున్నప్పుడు నేను వెళ్ళకపోతే ఎట్లా, అందరు ఎలాగో నేను అలాగ అంది. ఇప్పుడు ఆస్ట్రేలియాలో అందరూ అంతే, నేను అంతే. అది ఇండియాలో ఎంత సెంటిమెంట్ ఉంటుందండి. పెళ్లి చేసి అత్తగారింటికి వెళ్ళేటప్పుడు పాపం పెళ్లి కూతురు పెళ్లి కొడుకు సీన్ చూడాలా సాగనంపేటప్పుడు, అదే సంతోష సమయం. వాళ్ళే మహావిషాదంలోకి వెళ్తారు. పెళ్లి కొడుకు కూడా ఒక పెళ్లి కొడుకు పెళ్లి కొడుకు కూడా ఎడుతాడు. నాలంటి వాడు ఏడవకి ఏం చేస్తాడు, ఎక్కువ సెంటిమెంట్ ఉన్నాడు. జాగ్రత్త అమ్మా అని వాళ్ళు పట్టుకొని అమ్మాయిని కౌగిలించుకొని తండ్రి తల్లి వాటేసుకొని ఎడుతూ ఉంటే పక్కన నిలబడి, అత్తగారు మా నేను బాగా చూసుకుంటాను, మీరు ఏడవాకండి బాగా లేదా, ఉందా లేదా? అసలు ఏం లేదు. అమ్మాయిని పెళ్లి కూతురుగా తయారు చేసేటప్పుడే కూర్చొని ఎడుతూ ఉంటుంది తల్లి. ఏందమ్మా, ఒక్కొక్క కూతురు అయితే నాకు పెళ్ళొద్దు, ఎందుకొద్దు, నిన్ను వదిలిపెట్టిపోను. ఎంత సెంటిమెంట్ ఉంది ఇండియాలో, ఎంత ప్రేమ ఉందండి మన దగ్గర. నీకు తెలుసా కొంతమంది కూతుళ్ళు ఎంత ఉత్తమరాళ్ళు ఉన్నారో, తల్లిదండ్రి కోసం నేను అందరిలాగా మిగిలిన వాళ్ళలాగా పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే అమ్మా నాన్న ఎవరు చూస్తారని తల్లిదండ్రిని చూసుకోవటం కోసం పెళ్లి మానుకున్న ఆడపిల్లలు చూశాను నేను. మన సన్నిధిలోనే పరిచారకురాలు ఉంది అట్లా, మన సన్నిధిలోనే పరిచారకులు. ఎందుకురా అందరూ చేసుకుని వెళ్ళిపోయారు, నువ్వు కూడా చేసుకుని వెళ్ళిపోవచ్చు కదంటే, నా తల్లిదండ్రులు ఎవరు చూస్తారు, వాళ్ళందరూ వెళ్ళిపోయారు, నేను కూడా వెళ్ళిపోతే ఎట్లన్నా, అమ్మ నాన్న ముసలోళ్ళు వాళ్ళకి ఎవరు పెడతారు, ఎవరు చూస్తారు, అందుకనే వాళ్ళ కోసం ఉండిపోయా. మిగిలిన వాళ్ళందరినీ చూసినప్పుడు తనకి ఆశలు కలుగుతాయి, ఆలోచనలు కలుగుతాయి, అన్ని పక్కన పెట్టేసింది. ప్రేమ, తల్లిదండ్రి మీద ఉన్న ప్రేమ ఈ లోక ఆకర్షణలను గెలిచేటట్టు చేసింది ఆ బిడ్డ విషయంలో. పెళ్లిని వదిలేశారు, తల్లిదండ్రులు వదిలిపెట్టుకోవడం ఇష్టం లేక, నానా నిన్ను వదిలిపెట్టి ఉండలేను, అమ్మా నిన్ను వదిలిపెట్టి ఉండలేను, భర్త వద్దు పాడొద్దు, మీరుంటే చాలు, అమ్మా లేదమ్మా మా బాధ్యత మేము నెరవేర్చాలి, అట్లా అనొద్దు, నేను ఇబ్బంది పెడితే అప్పుడు అనండి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టండి, మీకోసం బతికేస్తానన్న కూతుర్లు ఉన్నారు. అది మన భారతదేశం. అక్కడేదండి, ఎవరి ఇష్టం వాళ్ళదే, ఎవరు ఏమైనా అయిపోవచ్చు, ఏంది అంటానికి లేదంటే మొహం బయలుద్ది. కేసులు, కోర్టుల చుట్టూ తిరగటాలు, తీర్పులు, గందరగోళం, ఇదంతా ఎందుకు, నీ సావు నువ్వు చావరా వదిలేయటమే. ఇప్పుడు చెప్పండి, ఆస్ట్రేలియా పోవాలా మీ అబ్బాయి, అమ్మాయి అమెరికా పోవాలా? పోయిన వాళ్ళు నిజంగానే సుఖపడుతున్నారా? ఇప్పుడు ఆల్రెడీ అమెరికాలో కొంతమంది ఆత్మీయ బిడ్డలు ఉన్నారు, మన బిడ్డలు ఉన్నారు. ఇప్పుడు నేను ఈ మాటలు మాట్లాడితే వాళ్ళు కూడా వింటున్నారు. వాళ్ళు సుఖపడుతున్నారా నిజంగానే? అడగండి. భక్తి సాధనకు అనుకూలంగా ఉందా? ఆత్మీయ జీవితానికి అనుకూలంగా ఉందా ఆ క్లైమేట్? నేను చెప్పనా, నిజంగా ఆత్మీయులు రోజు ఏడుస్తున్నారు అక్కడ. నిజంగా ఆత్మీయులైన వాళ్ళు రోజు రొమ్ము కొట్టుకొని ఏడుస్తున్నారు, అయ్యో దేవా ఏంది పాపమని. వాళ్ళ కళ్ళ ముందు విచ్చలవిడి జీవితాలకు అలవాటు పడిపోయి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ ఉంటే, ఇలాంటి సమాజంలో నా పిల్లలు ఏమవుతారని ఏడ్చే తల్లిదండ్రులు ఉన్నారు, రొమ్ము కొట్టుకునే ఘోరాతి ఘోరంగా దుఃఖపడే వాళ్ళు ఉన్నారు. అమెరికా పోవడానికి అయితే బిడ్డ కోసం గట్టిగా ప్రార్థన చేయమంటూ ఆయన పరిచర్య కోసం చేయని అన్న వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎవరైనా కనపడితే ఆ బిడ్డను దగ్గర తీసుకొని ప్రార్థన చేస్తా. ఈ బిడ్డను దేవుని కోసం, దేవుని పని కోసం, వీడు ఒక మిషనరీగా, ఒక సువార్థికుడుగా, ఒక సేవకుడుగా, అనేక ఆత్మల రక్షణకర్తగా వీడు మార్పు చెందాలని కోరుకుంటున్నాను. అన్న నా బిడ్డ, నేను ఎటుగుడి వాడబడలేకపోయాను, ఇదిగో నా బిడ్డ వాడబడాలని కోరుకుంటున్నాను అన్న తల్లి కానీ తండ్రి కానీ ఉంటే వారు ధన్యులు. సిలువమూర్తి కృపను జాట సిగ్గుపడని సేవ. భారతదేశంలో మూఢత్వం మినహాయించి
బైబిల్ చెప్పిన సపోర్ట్ చేసిన సంస్కృతి అంతటిని మనం కాపాడుకోవాలి. ఇండియాలో కొన్ని మూఢాచారాలు ఉన్నాయి, వాటిని మినహాయించి. ఇది కూడా చూడండి, ఇతర దేశాల్లో, అది క్రిస్టియన్ దేశం అంటారు చూడు, సాతాను ఆరాధికులు సిలువను తిరగేసి బ్లాక్ డ్రెస్ వేసుకొని చర్చిలు ఉన్నాయి. చర్చిలు అంటే తెలుసా? సంఘాలు. ఏ సంఘాలు తెలుసా? దేవుని సంఘాలు కాదు, క్రీస్తు సంఘాలు కాదు, సాతాను సంఘాలు. అదిగో ఆ ఫోటో చూడండి, వాళ్ళు వర్షిప్ చేస్తున్నారు, సాతాను వర్షిప్. డైరెక్ట్గా బైబిలే తీసుకుంటారు. బైబిల్లో సాతాను వాళ్ళకి హీరో, బైబిల్లో మనకి హీరో అనబడిన దేవుడు వాళ్ళకి విలన్. ఎందుకు తెలుసా టైప్ అయ్యారు వాళ్ళు? ఎందుకు టైప్ అయ్యారు తెలుసా? వాళ్ళు ఎందుకు అలా అయ్యారు తెలుసా? దేవుడు పండు తినొద్దు అన్నాడు కదా, తినప్పుడు ఆదాము హవ్వలు బట్టలు కట్టుకోకుండా తిరిగారు కదా. సాతాను వచ్చి ఏం చెప్పాడు? పండు తినండి, మీ కళ్ళు తెరవబడతాయి, మీకు అన్నీ తెలుస్తాయి అన్నాడు కదా. మరి ఆ సాతాను వచ్చి చెప్పిన మాట విని వాళ్ళు పండు తిన్నప్పుడు కదా వాళ్ళకి సిగ్గు తెలిసి దేహాన్ని కప్పుకుంది. మరి దేవుడు మంచోడైతే వాళ్ళని ఆవంతున్న బట్టలు లేకుండా జంతువులాగా ఎందుకు తిప్పాడు? కాబట్టి అలా బట్టలు లేకుండా జంతువులా తిప్పినోడు తేడా. ఇతను చూడు, పండు తినిపించి వాళ్ళకి సిగ్గు తెలిసేటట్టు చేసి బట్టలు వాళ్ళు కట్టుకునేటట్టు చేశాడు. కాబట్టి మన మంచి కోరిన వాడు సాతాను, మనం బట్టలు లేకుండా అలా నగ్నంగా తిరిగేటట్టు చేసినోడు దేవుడు. కాబట్టి దేవుడే మనకి శత్రువు, సాతానే మనకి దేవుడని అది వాడికి మొక్కుతున్నారు. అది ఆ ఫోటో. వాళ్ళు ఎవరికి శత్రువులు అంటే సిలువకు శత్రువులు. అందుకే సిలువను తిరగేశారు చూడండి. అంటే ఇది సిలువకి మేము రివర్స్ అని, సిలువకు శత్రువులమని. ఈ సరుకు కూడా అమెరికాలోనే తయారైంది. నేను చెప్పిన దేశాల్లో సమృద్ధిగా ఉంది. నాస్తికత్వం, సాతాను ఆరాధన, ఇతర మత ప్రవేశం, అలాగే విచ్చలవిడి లైంగిక పాపం. ఒక రకంగా చెప్పాలంటే మనుష్య కుమారుడి దినములలో, లోతు దినములలో ఎలాగుండెనో మనుష్య కుమారుడి దినములలో అలాగుండును, నోవహు దినములలో ఎలాగుండెనో మనుష్య కుమారుడి దినములలో అలాగుండదని చెప్పినట్లుగా నా ప్రభు ఈరోజు అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అంతా వ్యాపిస్తూ ఉంది దరిద్రం. ఈ సిగ్గులేని జీవితాలు, ఈ సిగ్గులేని, క్రమము లేని, ప్రేమ లేని బతుకులు. అందుకే నువ్వు ఆ దేశం పోతావు, ఈ దేశం పోతావు అని ఎన్నోసార్లు నన్ను పిలిచిన బోలా. ఆ దేశాలు ఎవరికెవరికో గొప్ప, నాకు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లేకపోతే తిరుగుతూ ఉండేవాడిని, ఈ పాటికి తెగ తిరుగుతూ ఉండేవాడిని. నాకు అవి గొప్ప కాదు. అయిపోయింది. అక్కడ లేచిన భక్తులు లేచారు, వాళ్ళ తరంలో వ్యక్తుల్ని ప్రభావితం చేశారు, వాళ్ళు వెళ్ళిపోయారు, ఆ తరాన్ని కూడా తీసుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు దేవుని ఎరగని భ్రష్టతరం లేచింది. దిక్కుమాల చట్టాలు చేసుకుని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడి జీవితాలు జీవిస్తూ ఉన్నారు. అలాంటి దానిలోకి నీ బిడ్డ పోయి చేరాలని ప్రార్థన చేస్తున్నా. అమ్మా, అయ్యా, అట్లాంటి దానిలోకి పోయి నీ బిడ్డ సుఖపడాలని ప్రార్థన చేస్తున్నా. చెయ్యి, నీ వంశం వర్ధిల్లిద్ది, చెయ్యి. జాగ్రత్త. ఒకవేళ నీ బిడ్డలు వాళ్ళు ఇంకా పాపంలోనే ఉన్నారు, నరక అంచులో ఉన్నారు, వాళ్ళ కోసం నీ కన్నీళ్ళు, వాళ్ళ కోసం నీ గుండె కొట్టుకోవద్దు. వాళ్ళని గురిగా పెట్టుకొని ప్రార్థన చేయాలి. చూడండి, భారం. నువ్వు నలుగురిని కూర్చోబెట్టుకొని, లేదా 10 మందిని కూర్చోబెట్టుకొని, లేదా 5గురిని కూర్చోబెట్టుకొని, లేదా 2-3 కూర్చోబెట్టుకొని ప్రతిరోజు కొంత ప్రార్థనా సేవ చేయొచ్చు. లేదా ఆ తల్లి పంచినట్టు సువార్త పుస్తకాలు పంచవచ్చు, లేకపోతే మందిరంలో పరిచర్య చేయొచ్చు. తమ్ముడా, నువ్వు దేవుడు పిలిస్తే దేవుని పని కొరకు నువ్వు ముందుకెళ్ళొచ్చు. నీకు తెలిసినంత వరకు, నువ్వు నేర్చుకున్నంత వరకు ఇతరులకు ప్రకటించడం మొదలు పెట్టొచ్చు. ఆత్మలను క్రీస్తు కొరకు రక్షించడం మొదలు పెట్టొచ్చు. భారము కలిగి, గురి కలిగి ప్రార్థించడం, పని చేయటం నువ్వు మొదలు పెట్టాలి. దేవుని పనిని ఎన్నడూ తక్కువ అంచనా వేయవద్దు. అది నీకు దేవుడిచ్చిన గొప్ప భాగ్యం, గొప్ప వరం, గొప్ప ధన్యత. మూడవది, రక్షణ కోల్పోవద్దు. రక్షణ పొందినోళ్ళు మీరు ఇంకా వస్త్రం పొందలా. రేపు పెండ్లి విందులో విసర్జించబడతారు, నెట్టివేయబడతారు, నిత్య జీవానికి పొందరు. ఎందుకంటే మీరు ఇంకా పాపులై ఉన్నారు. కడిగేసుకోవడానికి ముందుకు వస్తే బాప్తీసం ద్వారా పాపాలు కడిగేసి ఆ రక్షణ వస్త్రం మీద కప్పుతాడు, నిత్య జీవానికి వారసులారు. పొందండి. పొందినోళ్ళు పోగొట్టుకోకుండా జాగ్రత్త పడండి. కొంతమంది రోగాలు తగ్గుతాయని యేసయ్యను నమ్ముకున్నారు. ఏం తగ్గుతాయని? రోగాలు తగ్గుతాయని, అప్పులు తీరతాయని కొంతమంది నమ్ముకున్నారు, సమస్యలు పోతాయని కొంతమంది నమ్ముకున్నారు. ఓకే, ఆయన చిత్తమైతే అవన్నీ తీసేస్తాడు. ఎందుకంటే బైబుల్ అవన్నీ తీసేసినట్టుంది. రోగాలు స్వస్థపరిచినట్టుంది, సచిన వాళ్ళని లేపినట్టుంది, అప్పుల పాలైన వాళ్ళని కూడా విడిపించినట్టుంది. ఎలీషా భక్తుడు ప్రవక్త, మరొక ప్రవక్త, ఆయన శిష్యుడు భార్య, ఆయన చనిపోయాడు, ఆయన భార్య అప్పుల పాలై ఉంటుంది. భర్త ఉన్నప్పుడు అప్పులైనాయి. అప్పులోళ్ళు వచ్చి కొడుకుని తీసుకెళ్తాం పనికి అని చెప్పి లాక్కొని వెళ్తూ ఉంటారు. ఆయన దైవజనుడి దగ్గరికి వచ్చి, మాకు అప్పు ఇచ్చారయ్యా, నా భర్త బతికున్నప్పుడు, అదే మీ దగ్గర పరిచయం చేశాడు మీ శిష్యుడు, ఆయన బతికున్నప్పుడు అప్పులైనాయి, ఆయన చనిపోయాడు, అప్పులోళ్ళు వచ్చి పిల్లల్ని తీసుకెళ్తున్నారయ్యా దైవజనుడా అని ఏడ్చింది. అప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా? నీ దగ్గర ఏముంది అంటాడు. ఇంట్లో కొంచెం కుండలో నూనె తప్ప ఏమీ లేదయ్యా అంటాడు. సరే, నువ్వు బయటికి వెళ్ళి ఇరుగు పరుగుల దగ్గర ఎన్ని పాత్రలు తెచ్చుకోగలవు అన్ని పాత్రలు తెచ్చుకోమంటాడు. అన్ని పాత్రలు తెచ్చుకుంటుంది. ఆమె కూడా ఒక దైవజనుడు భార్య, కానీ ఆయన చనిపోతాడు. అన్ని పాత్రలు తెచ్చుకుంటుంది.
ఆ పాత్రలు ఇంట్లో పెట్టుకోండి. నువ్వు నీ పిల్లలు ఇంట్లోకి వెళ్ళి తలుపేసుకోండి. నూనె కుండ ఉందన్నావుగా, ఆ కుండలో నూనె పాత్రలన్నింటిలో పోయమంటాడు. ఎట్లా వచ్చిందండి ఇంత కుండలో నూనె ఆ పాత్రలన్నింటిలోకి? చెప్పినట్టు చేయిపో అంటాడు. పోయి ఇక ఆమె ఆ కుండ తీసుకొని, నూనె కుండ తీసుకొని పాత్రలో పోస్తూ ఉంటుంది. పాత్ర నిండిందాకా కుండలోంచి నూనె వస్తూనే ఉంటుంది. పాత్ర నిండిందాకా కుండలోంచి నూనె వస్తూనే ఉంటుంది. మొత్తం కుండలన్నీ, పాత్రలన్నీ నిండిపోతాయి. పిల్లల్ని పంపించింది, ఇంకా తేపండిరా, ఇంకెవరు ఇవ్వట్లేదమ్మా, ఇచ్చిన కాడికి తెచ్చామన్నీ. మొత్తం ఫుల్ అయిపోతాయి. అప్పుడు చెప్పి, దైవజనుడా పాత్రలన్నీ నిండిపోయాయి, ఇంకా అరువు ఎవరు ఇవ్వట్లేదు. రైట్, అందులో కొంత అమ్మి నీ అప్పులు తీర్చుకో, కొంత అమ్మి నీకు నీ పిల్లలకి భద్రం చేసుకోమని వదిలేస్తాడు ఆమె. రోగాలు తగ్గించడం, సమస్యలు తీర్చడం, అప్పులు కూడా తీయగలడు ఆయన. మీలో కొంతమంది అప్పుల వాళ్ళకి ఇప్పుడు వెంటనే ఆశ కలగవచ్చు. అట్లాంటిది జాక్పాట్ అది నుండి చెప్పుతాను, నేను దండం పెడతాను, అల్లాడిపోతాను అప్పులతో. ఇప్పుడు ఆమెకి ఆ రూట్ చూపించాడు దైవజనుడి భార్యకి. నీకు ఏ రూటో ఒక రూట్ చూపిస్తాడు, నేనేమో నీకు చూపించడం చెప్పట్లేదుగా. కాకపోతే తపన ఇప్పుడు ఆ సమయం వచ్చినప్పుడు తప్పకుండా ఒక దారి కాదు, నీకు 4 దారుల్లోంచి సహాయం లభించేటట్టు దేవుడు చేస్తాడు. ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు, జుట్టు పీక్కోవాల్సిన అవసరం లేదు, సీదేయాల్సిన అవసరం లేదు. నువ్వు దేవుని వైపు చూడు, సంతోషంగా ప్రశాంతంగా ఉండు, విశ్వాసం కలిగి ధైర్యంగా ఉండు, దేవుని శక్తి కలిగి ఉండు, దేవుని పని యందు పరిచర్య యందు తృష్ణ కలిగి ఉండు. అసలు వాటి గురించి మర్చిపో. అవమానపరిచేవాడిని అవమానపరచని, నవ్వేవాడిని నవ్వని, ఏడిపించేవాడిని ఏడిపించని, ఎగతాళి చేసేవాడిని ఎగతాళి చేయని. రేపు వీళ్ళందరూ సిగ్గుపడేటట్టు దేవుడు నీ తలనెత్తుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పు గట్టి చెప్పు. డౌట్ ఉందా నీకు? దేవుడు పట్టించుకోవడానికి ఏమైనా అనుమానం ఉందా? లేదు, ఆయన అన్యాయస్తుడు కాదు, తప్పకుండా హెల్ప్ చేస్తాడు. కానీ నువ్వు దాని గురించి థింక్ చేయొద్దు. ఓకేనా? 3 సంగతులు చెప్పాను, ఇంకొక మాట చెప్పి ప్రార్థన చేస్తా. 4వది, విశ్వాసాన్ని పోగొట్టుకోవద్దు. అది కూడా కొంతమంది పోగొట్టుకున్నారు. విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారు ఉన్నారు. వాళ్ళలో హుమేనయను, అలెగ్జాంద్రును ఉన్నారని తిమోతి పత్రికలో చెప్పాడు. నల్ల బద్దలు కానియొద్దు. ఏం కానియొద్దు? సియోనుకే నా ఓడ పయనం ఆగదు ఏ చోట. మన విశ్వాసం సమాధానం పొందడమే కాదు, పరీక్షింపబడిద్దని కూడా తెలుసుకో. మన విశ్వాసం సమాధానాలు తెచ్చిద్దన్నది ఎంత నిజమో, కొన్నిసార్లు మన విశ్వాసం పరీక్షింపబడిద్ది అని కూడా బైబిల్లో రాసుంది. భక్తులు పొందినవన్నీ విశ్వాసాన్ని బట్టి పొందారని రాసుందా? ఇది అన్నం పెడతా, చెప్పండి ఏందండి, టైం అయిందిలే, నాకు కూడా తెలుసు. విశ్వాసాన్ని బట్టి శారా మృతతుల్యమైన గర్భము బిడ్డను కనుటకు శక్తి పొందింది. విశ్వాసమును బట్టి అబ్రహాం పునాదులు గల పట్టణాన్ని నిదానించి చూసి దానికోసం కాచుకున్నాడని ఉంది. వారు విశ్వాసము ద్వారా సింహాల నోళ్ళు మూశారు, ఖడ్గదార తప్పించుకున్నారు. విశ్వాసమును బట్టి హనోకు మరణమును చూడకుండా కొనిపోబడిను. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతుల విషయమై దేవుని చేత హెచ్చరింపబడి తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడ సిద్ధపరిచెను. విశ్వాసం ద్వారా రక్షించబడ్డారు, సింహాల నోళ్ళు మూశారు, ఖడ్గదార తప్పించుకున్నారు, అగ్ని జ్వాలలను చల్లార్చారు, మృతతుల్యమైన గర్భాలు బిడ్డల్ని గంటానికి శక్తివంతమయ్యాయి. ఇన్ని రాశాడు అక్కడ. విశ్వాసం ద్వారా ఏమేం జరిగినాయో. విశ్వాసమును బట్టి ఎన్నో కార్యాలు జరుగుతాయి అన్నది ఎంత నిజమో, అలాంటి విశ్వాసం, మన విశ్వాసం కొన్నిసార్లు అగ్ని పరీక్షకు గురయ్యిద్ది అన్నది కూడా అంతే నిజం. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. నేను విశ్వసించితే కార్యం జరిగిద్ది అన్నది ఎంత నిజమో, కొన్నిసార్లు నీవు విశ్వసించినా కూడా కార్యం జరగకపోవటం అనేది కూడా ఉంది. దానికి తడవయ్యే అవకాశం కూడా ఉంది. అబ్రహాము దేవుని నమ్మాడు, విశ్వసించాడు, కానీ వెంటనే కార్యం జరిగిందా? 25 ఏళ్ళు పట్టింది. కొన్నిసార్లు దీర్ఘకాలం, కొన్నిసార్లు సుదీర్ఘకాలం దేవుడు పరీక్షించే అవకాశం ఉంది మన విశ్వాసాన్ని. కొంతమంది బయటపడిపోతారు. కొద్ది రోజులు కార్యాలు వారికి జరగకపోతే ఏందోలే, ప్రార్థన చేసినా కూడా మనకేం పెద్ద లైన్గా లేదు అందుకే ఇక ఆగిపోయాయి బాటలో. నేను అబ్బాయి మనకేం పెద్దగా ఇది కాలేదు, వాళ్ళు చెప్పి నేను చేసాను కానీ మనకేం పెద్ద లైన్గా లేదు, అందుకని ఈ మధ్య పోవట్లేదు, నేను ఆపేసాను. వాడి విశ్వాసం వాగులో కలిసింది, పోయి కలిసింది, ఏదో వాగులు అందుబాటులో ఉన్న వాగులో కలిపేశాడు విశ్వాసాన్ని తీసుకెళ్ళి. నేను చెబుతున్నాను, రాజీ ఉండకూడదు. నీవు ఒక విషయమై విశ్వసించావంటే అది జరుగునంత వరకు ఆ పట్టు వేడకూడదు. ఒకటే అనాలి దేవుడితో, నా విశ్వాసం అయితే నిజం, నువ్వు చెయ్యకపో, నేను మాత్రం నమ్ముతా. నువ్వు చేసినా దేవుడివే, చెయ్యకపోయినా, అది నువ్వు ఇచ్చినా దేవుడివే, ఇయ్యకపోయినా, అప్పు తీరినా దేవుడివే, తీరకపోయినా, రోగం తగ్గినా దేవుడివే, తగ్గకపోయినా, నేను ఉన్నా దేవుడివే, నేను ఆగిపోయింది. చెప్పు పెద్దగా, నేను ఉన్నా దేవుడివే. అది దేవునికి విశ్వాసాన్ని పోగొట్టుకోను ప్రభా.
ఎందుకంటే నువ్వు అన్యాయస్తుడు కావు, నువ్వు న్యాయవంతుడు, సత్యవంతుడు. నిన్ను ఆశ్రయించిన వారికి నువ్వు కేడం, నిన్ను విశ్వసించిన వారిని సిగ్గుపడనీయవు. కాబట్టి నాకు తెలుసు, అందుకే నేను విశ్వాసాన్ని పోగొట్టుకోను. కొంతమంది అంటారు, ఏం ఒరిగిందిలే, నువ్వు ఆ చర్చికి పోకముందు ఎట్టుందో నీ బతుకు, పోయిన తర్వాత ఇంకా దరిద్రంగా తయారైంది, ఏముంది, ఏందో లెగితే తెగబోతున్నావు, ఏం బాగుపడ్డావు, నీ బతుకు ఏం బాగుపడింది, నీ దరిద్రం ఏం మారింది అని ఇట్లాంటి స్వరాలు వినపడుతుంటాయి నీకు. ఇది కూడా పరీక్షలో భాగమే. పని కొట్టుకొని వచ్చి మాట్లాడుతుంటారు నీ దగ్గరే. వాళ్ళు నువ్వు ఫోన్ చేసి పిలవో పాడు లేదు, వాళ్ళని రమ్మనో ఏం లేదు, వాళ్ళే వస్తారు. దేవుడే తలుపులు తెరుస్తాడు వాళ్ళకి. ఈ నిరుత్సాహం మాటలు, ఈ నీరు గారిపోయే మాటలు, ఈ నరాల వీక్నెస్ మాటలన్నీ మాట్లాడి వాళ్ళని పంపిస్తుంటాడు తడొక్కొక్కళ్ళని. వాళ్ళు వచ్చి మాట్లాడినప్పుడు అసలు నీ రియాక్షన్ ఎందుకు చూస్తుంటాడు. ఏందోలే తెగ చేస్తున్నావు ప్రార్థనలో, మన ఎన్ని వదిలిపెట్టాను, తెగ తిరుగుతున్నావు చర్చిలో ఎమిడిపడి, ఏం బాగుపడ్డావు, మన నీ బొందా ఏం బాగుపడ్డావయ్యా, ఏం మారిందా నీ బతుకు, ఇంకా దరిద్రంగా తయారైపోయింది నీ చరిత్ర అంతా అంటే నువ్వు నిజమే వదినా అంటావా, ఆ మాట అంటావా, లేకపోతే నోరు మూసుకొని పోస్ అవుతానా అని మనసులో అనుకొని ఆ విషయాలు వద్దులే వదినా. ఇవాళ కాకపోతే రేపు చేస్తాడు, రేపు కాకపోతే ఎల్లుండి చేస్తాడు, అసలు చెయ్యిపోయినా నాకు ఇబ్బంది లేదు. నాకు ఆయన రెక్కల నీళ్ళలో ఉన్న ఆదరణ ఎక్కడ లేదు, నాకు ఆయన రెక్కల నీళ్ళలో ఉన్న సంతోషం ఎక్కడ లేదు. నాకేం చేయకపోయినా, నేను మొత్తం పోయినా సరే నేను ఆయన మాత్రం వదిలిపెట్టను అంటావా, అసలు నువ్వేమంటావు అని సైలెంట్గా అబ్జర్వ్ చేస్తుంటాడు. కొంతమంది ఏమో నిజమే వదినా, నువ్వు చెప్పిందే కరెక్ట్, అంతకుముందే నయ్యం, నువ్వు చెప్పినాక ఆలోచిస్తుంటే నిజమే అనిపిస్తుందా, నాకు ఏమనిపిస్తుంది, నిజమే అనిపిస్తుంది, నిజమే అనిపిస్తుంది నాకు, ఇంక బాగుందిలే అమ్మా, నేను బాగుందిలే. అది ఈ మనిషి అనుకుంటే నాకు కావాల్సింది అదేనమ్మా, నువ్వు ఆడికి మానుకోవాలా, నాశనం కావాలా, నీ ఆత్మపై పాతాళంలో పడాలా, నాతో కలిసి నువ్వు కూడా కేకలేయాలా, అంతే వదిన. భూమి మీద కలిసి ఉన్నప్పుడు మనం పాతాళంలో కూడా కలిసే ఉండాలి, అగ్నిలో అయినా సరే మనం కలిసే ఉండాలి వదిన. అది వదిన కోరిక, ఆ కోరిక తీర్చవాకు వదినమ్మ నువ్వు. ఆ వదినకి వదినమ్మవు కదా, నువ్వు తీర్చవాకు. ఏం చెబుతావు, పనికి మాలిందానా పో, వస్తే నాతో పట్రా. నీకు తెలీదు, నేను ఈ భూ సంబంధమైన సాయాల కోసం నేను ఆయన నమ్ముకోలా. ఇది కాదు జీవితం, అక్కడుంది జీవితం. పునాదులు గల పట్టణం అక్కడుంది, శాశ్వత జీవం అక్కడుంది, నిత్య జీవం అక్కడుంది, నీతిమంతుల రాజ్యం అక్కడుంది. అందులో యుగ యుగాలు నా ప్రభువే రాజుగా ఏలేటువంటి అద్భుతమైన, ఆనందకరమైన, సంతోషకరమైన ఆ మహిమ ప్రపంచంలో అందులో నాకు చోటు లభించింది. నేను దాన్ని పోగొట్టుకోను. ఏం సమస్యలు తీరినాయా, నీకు సమస్యలు తీరినాయా? అరే ఈ సమస్యలు తీరితే ఇంకా 4 వస్తాయి, అవి తీరితే మళ్ళీ అవుతాయి. ఈ భూమి మీద బతికున్నంత వరకు సంతోషాలు సమస్యలు వస్తానే ఉంటాయి, పోతానే ఉంటాయి. అసలు ఈ లెక్కలో కాదు. ఒకప్పుడు నేను ఈ గొప్పవని ఎంచుకున్నాను, ఆయన రెక్కల కిందకి వెళ్ళిన తర్వాత అసలు నాకు లెక్కలు కూడా లేదు, నేను వాటిని పట్టించుకోను, నాకు వాటి గురించి అసలు భయమే లేదు. నువ్వెందుకు అంత బాధపడుతున్నావు? కందకలేని త్వరత కత్తిపేటకి ఎందుకని? నీకెందమ్మా అంత బాధ కలుగుతుంది? నేను ఆనందంగా ఉన్నా, నేను హ్యాపీగా ఉన్నా, నువ్వేం ఫీల్ అవ్వద్దు బాబా, నువ్వేం ఫీల్ అవ్వద్దు, నేను అద్భుతంగా ఉన్నా. నేను ఏడితే నన్ను ఓదార్చండి, నేను ఏడవట్లేదే మీ ముందు. నేను ఏడ్చేవాడి దగ్గర ఏడుస్తున్నాను, అడిగేవాడి దగ్గర అడుగుతున్నాను, పొందేదేదో పొందుతున్నాను. పొందకపోయినా పర్వాలేదు, ఆయన యందలి విశ్వాసాన్ని మాత్రం నేను విడిచిపెట్టను. ఆ పరీక్షలో నువ్వు పాస్ అయితే ఉంటుంది సోదరి సోదరుడా. నీకు రావాల్సిందంతా ఆపేస్తాడు, నీకు జరగాల్సిన మేలంతా బ్రేక్ చేస్తాడు, మళ్ళీ నిన్ను శోధించే వాళ్ళని అనుమతిస్తాడు, నిన్ను విమర్శించే వాళ్ళని, నిన్ను నిరుత్సాహపరిచే వాళ్ళని, ఇట్లా రకరకాలుగా నిన్ను దిగజార్చే వాళ్ళని నీ దగ్గరికి వచ్చేటట్టు అనుమతిస్తాడు. అప్పుడు నీ రియాక్షన్ అబ్జర్వ్ చేస్తాడు. అక్కడ నువ్వు పాస్ అయ్యావనుకో, విమర్శించిన నోళ్ళన్నీ పెళ్ళబెట్టేటట్టు దేవుడు అద్భుతాలు చేయడం మొదలు పెడతాడు, చేస్తాడు ఆయన. పలుగాకి లోకం నిందించిన ఏకదివై నీవు రోదించిన, పలుగాకి లోకం నిందించిన ఏకదివై నీవు రోదించిన, అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే, నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేరు ఇక ముందు, నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేరు ఇక ముందు, ఉందిలే దీవెనా ఎందుక వేదన. ఎంతమందికి విశ్వాసం ఉందండి? కార్యాలు చేస్తేనే విశ్వాసమా, చేయకపోయినా విశ్వాసమా? ఏదో అట్ట అంటున్నారు కానీ నిజంగా ఉంచుతారా? చేస్తేనే, చేయకపోతే ఎందుకేంది? తుపాకీ కూడా దొరకమంటారా? కొంతమంది చంపయ్యారు, అట్ట కొంతమంది చంపయ్యారు. ఇంకొక విషయం చెబుతాను నేను. బంగారు వస్తువుకి
బంగారు వస్తువు మీద మనకు అనుమానం ఉంటే యాసిడ్ పోతాం, అనుమానం లేకపోతే యాసిడ్ పోతామా? పెద్దగా చెప్పండి, అవునా? పాము కదలకుండా పండుకుంటే రాళ్ళు తీసుకొని కొడతామా? కదలకుండా పండుకుంటే రాళ్ళు తీసుకొని కొడతామా? కదిలితే రాళ్ళు తీసుకొని కొడతామా? కదలకుండా పండుకుంటే రాళ్ళు తీసుకొని కొడతామా? కదలకుండా పండుకుంటారా? తలకాయ చెత్త కొట్టిన తర్వాత అది కదులుతుందనుకో, మనం వదిలేసిన పిల్లలు వదిలిపెట్టరు, రే కదులుతుందిరా అని అక్కడక్కడ రాళ్ళని తీసుకొచ్చి దాన్ని కొట్టి దాన్ని కదలకుండా పండుకున్నదా కొడతానే ఉంటారు. స్తోత్రం, అవునా? అట్లాగే మన దగ్గర ఆ స్థిరత్వం నీకు తేలిందాక మనకి ఈ అటాక్స్ జరుగుతానే ఉంటాయి, దేవుడు అనుమతిస్తానే ఉంటాడు. అదే ముందే మెంటల్గా ప్రిపేర్ అయ్యావనుకో, ఇదిగో యేసయ్యా నేను ఇప్పుడే చెబుతున్నా, ఏదో మాట అన్నానని కాదు, చచ్చినా సరే నువ్వు అడుక్కునే స్థితికి తీసరా, నిన్ను మాత్రం వదిలిపెట్టను. అప్పులు, ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు కాదు, పిచ్చమెత్తుకునే స్థితికి తీసరా, వదలను. లేని ఇచ్చిన వదలను, ఉన్నాయి తీసేసిన వదలను. నేను మాట అంటే చూసుకుంటావు, నువ్వే చూసుకుంటావు అని మానసికంగా నువ్వు స్థిర తీర్మానం చేసుకుని ఉంటావు చూడు, దాదాపు నీకు ఉండవు ఇక. ఎందుకంటే నీ తీర్మానం స్థిరమైంది. మానసికంగా నువ్వు అట్లా సిద్ధపడి అట్లా కనెక్ట్ అయిపోయావు దేవుడికి. ఇంకా ఆటే నీకు ఎగ్జామ్స్ ఉండవు. ముందు తీర్మానంలోనే సగం పాస్ అయ్యావు. మరి ఎవరికి ఎగజాట్లు, ఎవరికి ఎగ్జామ్స్ కొంచెం ఎక్కడన్నా మెతక తగిలిందా నీకు స్టార్ట్ అవుద్ది. ఏమన్నా అర్థమైందా నేను చెప్పింది? వాళ్ళకి ప్లాస్టింగ్ చేపిస్తారు, పాత వాళ్ళకి ప్లాస్టింగ్ చేపిస్తారు, ఆల్రెడీ ప్లాస్టింగ్ చేసిన వాళ్ళకి ప్లాస్టింగ్ చేపిస్తారు. ఉన్న ప్లాస్టింగ్ మెతకున్నదల్లా పగల కొడతారు. ఎక్కడన్నా గట్టిగా ఉందనుకో దాన్ని కొట్టరు. ఎక్కడైతే డొల్ల ఉందో ఆ డొల్లంతటిని చెక్కి మళ్ళా సిమెంట్ చేపిస్తారు. ఐడియా ఉంది కదా? మెతకుంటే కొడతామా, మెతక లేకపోతే కొడతామా? మన దగ్గర ఎక్కడన్నా డొల్లతనం కనపడితే స్టార్ట్ అయింది. డొల్లతనం లేదు, గట్టితనం ఉందనుకో ఇంకెందుకు పరీక్ష, ఇక సపోర్ట్ చేసుకుంటూ వస్తాడు. అందుకే చెబుతున్నాను, డొల్లతనంగా ఉండద్దు, ఎక్కడ కూడా గట్టిగా ఉండు. ఎవరు ఏదో అన్నారని నేను వెనకబోనేసయ్యా, ఇంటోళ్ళు ఒప్పుకోకపోయినా బయటోళ్ళు ఒప్పుకోకపోయినా మొత్తం ఊరు మొత్తం ఏకమైనా సరే నేను నిన్ను మాత్రం వదిలిపెట్టను. నీ అందరి నా విశ్వాసం స్థిరమైనది. నువ్వు సాయం చేయకు, నువ్వే నా దేవుడు. అలా మొండిగా ఉంటారు చూడండి, పసిబిడ్డలాగా పట్టేసుకుంటారు చూడండి యేసయ్యని, మళ్ళీ సంతోషపడతాడు వాళ్ళ విషయమై. కార్యాలను చూసి నమ్మిన వాళ్ళ విషయంలో సగం సంతోషం ఉంటే, ఏ కార్యాలు చూడకపోయినా సరే ప్రాణానికి ఒక ఎత్తుగా యేసయ్యని హత్తుకుంటారు చూడు, వాళ్ళని చూస్తే చాలా సంతోషం ఆయనకి. నేను చెప్పింది అర్థమైందా? కార్యాలు చూసి నమ్మిన వారికన్నా కార్యాలు చూడకుండానే ప్రభువుని నమ్మి విశ్వసిస్తారు చూడు, వాళ్ళ విషయం ఎక్కువ సంతోషం ఉంటుందని చెప్తున్నానమ్మా. అర్థం కాలేదా? అయిందా? ఇంకా ముగిచ్చేత మళ్ళీ మీరు ఎక్కువ ఇబ్బంది పడకుండా 4 సంగతులు చెప్పాను. పరిచర్య, సేవ, రక్షణ, దేవుని అందలి విశ్వాసం. ఈ 4టిని పోగొట్టుకునేలా మనల్ని ప్రేరేపిస్తాడు శత్రువు. దేన్ని చూసి పోగొట్టుకున్నాడు యోధా? డబ్బును చూసి. అవునా? ఈరోజు జనాలు దేన్ని చూసి వదిలిపెట్టి పోతా ఉంటారు దేవుని సన్నిధిని? లోకాన్ని చూసి. దేన్ని చూసి రక్షణ పోగొట్టుకుంటారు? దేన్ని చూసి పోగొట్టుకున్నారు? వాళ్ళు కూడా లోకాన్ని చూసే. దేన్ని చూసి విశ్వాసాన్ని పోగొట్టుకుంటారు? లోకాన్ని చూసే. వాడు చూపిస్తాడు రకరకాలు తీసుకొచ్చి నీకు. ఈరోజు చూపిడు, ఈ వాక్యం నీకు గుర్తున్నంత వరకు చూపిడు, ఇది మర్చిపోతావుగా, అప్పుడు చూపిస్తాడు వాడు. నీకు శత్రువు ఉన్నాడని మర్చిపోవద్దు, వాడు నిరంతరం నిన్ను వేటాడతాడని మర్చిపోవద్దు. రకరకాలే చూపించి నేను ఎట్లయినా విశ్వాసం నుంచి భ్రష్టత్వంలోకి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాడు. నీ రక్షణను దొంగిలించడానికి ట్రై చేస్తాడు. దేవుని పరిచర్య నువ్వు చేయకుండా దాన్ని ఆపేటట్టు ట్రై చేస్తాడు. అంతేకాదు దేవుని సేవ నువ్వు చేయకుండా నువ్వు అడ్డగించబడేటట్టు వాడు కుట్ర చేస్తాడు. దాన్ని లక్ష్య పెట్టొద్దు. విశ్వాస విజయాలతో ధైర్యంగా క్రీస్తు వరకు ముందుకు సాగిపో.